మన ప్రీవియస్ వీడియోలో కోఆర్డినేషన్ కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో 3 పార్ట్స్ ఉంటాయని చెప్పినాం. దాంట్లో ఫస్ట్ పార్ట్లోనేమో బేసిక్ టర్మ్స్ అండ్ ఇంట్రొడక్షన్ ఇచ్చినాం. దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైగాన్స్ ఇచ్చి దాని తర్వాత హౌ టు ఫైండ్ ద సెంట్రల్ మెటల్ యాటమ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఎలా కనుక్కోవాలి, హౌ టు ఫైండ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ మెటల్ యాటమ్ అనే దాని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చెప్పుకుంటామంటే ఏమేమి చెప్పుకుంటాం, ఫస్ట్ నామెన్క్లేచర్ చెప్పుకుంటాం. పార్ట్ ఏలో లాస్ట్ టాపిక్ అయిన నామెన్క్లేచర్ చెప్పుకుంటాం. దాని తర్వాత పార్ట్ బి మొత్తంలో థీరీస్ ఉంటాయని చెప్పినాం కదా, వెర్నర్ థియరీ, వ్యాలెన్సీ బాండ్ థియరీ, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అవన్నీ ఉంటాయని చెప్పినాం కదా. ఈ వీడియోలో వెర్నర్ థియరీ తర్వాత ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అనే దాని గురించి మాట్లాడదాం. ఈ వీడియో అక్కడితో ఎండ్ చేద్దాం. దీని తర్వాత 2 వీడియోస్ వస్తాయి, లెసన్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మన నామెన్క్లేచర్ గురించి మాట్లాడుతున్నాం. లాస్ట్ వీడియోలో సెంట్రల్ మెటల్ యాటమ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎట్లా అనుకోవాలో చెప్పినాం, అది కూడా ఇక్కడ యూజ్ అవుతుంది. నామెన్క్లేచర్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ నామెన్క్లేచర్ అంటే ఏంటి? బాగా గుర్తుపెట్టుకోండి, ఇది నామెన్కల్చర్ కాదు, నామెన్క్లేచర్. అందరూ నామెన్కల్చర్ అంటుంటారు. నామెన్క్లేచర్ అంటే ఏంటి? ఫస్ట్ నామెన్క్లేచర్ అంటే నేమింగ్ ఆఫ్ కాంపౌండ్స్ అకార్డింగ్ టు ద రూల్స్ విచ్ ఆర్ సెట్ ఆర్ గివెన్ బై IUPAC నేమింగ్ సిస్టమ్. నామెన్క్లేచర్ అంటే ఏంటి? డెఫినేషన్ రాసుకోండి. నేమింగ్ ఆఫ్ కాంపౌండ్స్ according to the rules given by ఎవరు ఇచ్చినారు రూల్స్? IUPAC అని. ఆర్గానిక్ లో కూడా నామెన్క్లేచర్ ఉంటుంది, ఇక్కడ కూడా నామెన్క్లేచర్ ఉంటుంది. ఆ రెండు డిఫరెంట్. IUPAC అనే సిస్టమ్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ అనే ఒక సిస్టమ్ ఇచ్చిన రూల్స్ ప్రకారం నేమ్స్ ఆఫ్ ద కాంపౌండ్ రాస్తే దాన్ని నామెన్క్లేచర్ అంటాం. మళ్ళీ ఏంటి డెఫినేషన్? ద నేమింగ్ ఆఫ్ ద కాంపౌండ్స్ అకార్డింగ్ టు ద రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ గివెన్ బై ద IUPAC, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం నేమ్ రాస్తే దాన్ని నామెన్క్లేచర్ అంటాం. రూల్స్ అంటున్నాం కదా, ఫస్ట్ ఆ రూల్స్ అనేది చెప్పుకుందాం. ఖచ్చితంగా ఆ రూల్స్ గుర్తుండాలి, ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ చెప్పుకున్నాక ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోదాం. ఒక 3-4 రూల్స్ ఉంటాయి. ఫస్ట్ రూల్స్ ఏమేమో మాట్లాడుకుందాం. ఫస్ట్ రూల్ ఏంటి అంటే, మనం నామెన్క్లేచర్ రాసేటప్పుడు అంటే ఒక కాంపౌండ్కి నేమ్ రాసేటప్పుడు we always write name of the cation first and then followed by anion. దీని అర్థం ఏంటి? ఏదైనా కాంప్లెక్స్ తీసుకున్నప్పుడు కాంప్లెక్స్ అనేది క్యాటయాన్లో యానయాన్గా డివైడ్ అవుతుంది కదా. దాంట్లో ఫస్ట్ మనం రాయాల్సింది క్యాటయాన్ అంటే ఫస్ట్ పార్ట్, యానయాన్ అంటే సెకండ్ పార్ట్. ఫస్ట్ మనం రాయాల్సింది క్యాటయాన్ యొక్క నేమ్ని రాయాలి. అది ఏ కాంప్లెక్స్ కాంపౌండ్ అయినా అయ్యాలి. ఫస్ట్ మనం క్యాటయాన్ యొక్క నేమ్ రాయాలి, దాని తర్వాత యానయాన్ యొక్క నేమ్ రాయాలి. ఇది ఆర్డర్ ఫాలో కావాలి. ఫస్ట్ క్యాటయాన్ యొక్క నేమ్, దాని తర్వాత యానయాన్ యొక్క నేమ్. ఫస్ట్ క్యాటయాన్ అంటే ఏంటి? క్యాటయాన్ అంటే తెలుసు, పాజిటివ్ ఛార్జ్ ఉండేది. పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ ఎలా? ఫస్ట్ పార్ట్ ఆఫ్ కాంప్లెక్స్ చెప్తా ఇప్పుడు. యానయాన్ అంటే ఏంటి? యానయాన్ అంటే నెగిటివ్ ఛార్జ్, సెకండ్ పార్ట్ ఆఫ్ కాంప్లెక్స్. అంటే క్యాటయాన్ అంటే ఫస్ట్ పార్ట్, యానయాన్ అంటే సెకండ్ పార్ట్ అన్నాం. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్ K4FeCN పేగన్ 6.
ఇది ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ కదా, ఇది ఒక కాంప్లెక్స్ కాంపౌండ్. ఇలా బ్రాకెట్ లో ఉన్నదాన్ని కోఆర్డినేషన్ స్పియర్ అంటారు, అవన్నీ లాస్ట్ వీడియోలో చెప్పిన. ఇదంతా ఒక కాంప్లెక్స్ కాంపౌండ్. ఇందులో క్యాటయాన్ అంటే ఏంటి? క్యాటయాన్ అంటే ఫస్ట్ పార్ట్. సో ఇప్పుడు కే అనేది క్యాటయాన్. యానయాన్ అంటే ఏంటి? యానయాన్ అంటే సెకండ్ పార్ట్. ఇది పాజిటివ్ చార్జ్ వస్తుంది, ఇది నెగిటివ్ చార్జ్ వస్తుంది. యానయాన్ అంటే సెకండ్ పార్ట్, ఇది మొత్తం యానయాన్. ఇక్కడ ఏంటి? కోఆర్డినేషన్ స్పియర్ అనేది యానయాన్ అయింది. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఫస్ట్ రూల్ ప్రకారం we always write name. We always write name of the cation first and then followed by anion. అంటే ఫస్ట్ క్యాటయాన్ యొక్క పేరు రాసిన తర్వాత మనం యానయాన్ యొక్క పేరు రాయాలి. ఫస్ట్ దీని కౌంటర్ ఆటమ్ అని చెప్పిన, ఇక్కడ కౌంటర్ ఆటమ్ క్యాటయాన్ అయింది కాబట్టి ఫస్ట్ కౌంటర్ ఆటమ్ పేరు రాసి దాని తర్వాత ఈ కోఆర్డినేట్ స్పియర్ యొక్క పేరు రాయాలి. అవి ఎలా రాయాలో చెప్తా. ఫస్ట్ ఇది రూల్, ఫస్ట్ క్యాటయాన్ నేమ్, దాని తర్వాత యానయాన్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, ఇక్కడేమో కోఆర్డినేషన్ స్పియర్ అనేది యానయాన్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ FeH2O taken 6 Cl2. దీనికి ఏం తేడా? ఇప్పుడు చూడు, దీంట్లో క్యాటయాన్ అంటే ఫస్ట్ పార్ట్ ఏమని చెప్పినా, క్యాటయాన్ అంటే ఫస్ట్ పార్ట్, యానయాన్ అంటే సెకండ్ పార్ట్. ఇక్కడ క్యాటయాన్ అనేది ఇది క్యాటయాన్, ఇది యానయాన్. ఇక్కడ ఏం డిఫరెన్స్ జరిగింది? ఇక్కడేమో కోఆర్డినేషన్ స్పియర్ యానయాన్ అయింది, ఇక్కడేమో కోఆర్డినేషన్ స్పియర్ క్యాటయాన్ అయింది. ఇక్కడ కౌంటర్ ఆటమ్ ఏమో క్యాటయాన్, ఇక్కడ కౌంటర్ ఆటమ్ ఏమో యానయాన్. కానీ మనం నేమ్ రాసేటప్పుడు ప్రతిసారి ఏం చేయాలి? ఫస్ట్ నేమ్ ఆఫ్ ది క్యాటయాన్ రాయాలి, దాని తర్వాత యానయాన్ రాయాలి. ఫస్ట్ నేమ్ ఆఫ్ ది క్యాటయాన్ రాయాలి, దాని తర్వాత యానయాన్ రావాలి. ఇది ఫస్ట్ రూల్. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఇక్కడేమో కోఆర్డినేషన్ స్పియర్ యానయాన్ అయింది, ఇక్కడేమో కోఆర్డినేషన్ స్పియర్ క్యాటయాన్ అయింది. దీని గురించి కొంచెం మాట్లాడదాం. ఇలా యానయాన్ అనేది కోఆర్డినేషన్ స్పియర్ అనేది యానయాన్ అయిందనుకో, ఇలాంటి సాల్స్ ని, ఇలాంటి కాంప్లెక్స్ ని యానయానిక్ కాంప్లెక్స్ అంటాం. ఇలాంటి కాంప్లెక్సెస్ ని ఏ కాంప్లెక్సెస్ లో అయితే కోఆర్డినేషన్ స్పియర్ లేదా కోఆర్డినేషన్ ఎంటిటీ అనేది యానయాన్ అయితే, అంటే సెకండ్ పార్ట్ అయితే, దానిని యానయానిక్ కాంప్లెక్సెస్ అంటాం. ఏ దాంట్లో అయితే కోఆర్డినేషన్ స్పియర్ లేదా కోఆర్డినేషన్ ఎంటిటీ అనేది క్యాటయాన్ అయితే లేదా ఫస్ట్ పార్ట్ అయితే, దీనిని క్యాటయానిక్ కాంప్లెక్స్ అంటాం. క్యాటయానిక్ కాంప్లెక్స్, దీనిని క్యాటయానిక్ కాంప్లెక్స్ అంటాం. దీని గురించి కొద్దిసేపు తర్వాత సెంట్రల్ మెటల్ ఆటమ్ దగ్గరికి వచ్చినాక అప్పుడు మాట్లాడతాం. గుర్తుపెట్టుకో, ఒకవేళ కోఆర్డినేషన్ స్పియర్ అనేది యానయాన్ లో ఉంటే దాన్ని యానయానిక్ కాంప్లెక్స్ అంటాం. అదే కోఆర్డినేషన్ స్పియర్ అనేది క్యాటయాన్ లో ఉంటే క్యాటయానిక్ కాంప్లెక్స్ అంటాం. ఇది ఖచ్చితంగా గుర్తుండాలి. దీంతో కూడా చాలా యూజ్ ఉంది మనకి. ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు దీని నేమ్ మనం నార్మల్గా నేమ్ రాసేటప్పుడు ఫస్ట్ క్యాటయాన్ అన్నాం, దాని తర్వాత యానయాన్ అన్నాం. ఇక్కడ క్యాటయాన్ అనేది ఇదేంటి? కే అంటే పొటాషియం. దీని నేమ్ మనకు తెలుసు. ఇప్పుడు ఈ కోఆర్డినేట్ స్పియర్ యొక్క నేమ్ ఎలా రాయాలి? ఇక్కడైతే అది యానయాన్ అనేది క్లోరైడ్ మనకు తెలుసు. ఈ కోఆర్డినేషన్ ఎంటిటీ, ఈ కోఆర్డినేషన్ స్పియర్స్ నేమ్స్ ఎలా రాయాలో నెక్స్ట్ సెకండ్ పాయింట్ లో ఇప్పుడు అది చెప్తున్నాం. ఇది ఫస్ట్ పాయింట్, నేమ్ ఆఫ్ ద క్యాటయాన్ ఫస్ట్, దెన్ ఫాలోడ్ బై యానయాన్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. సెకండ్ పాయింట్ ఏంటి? వైల్ రైటింగ్ ద నేమ్ ఆఫ్ కోఆర్డినేషన్ స్పియర్ ఆర్ కోఆర్డినేషన్ ఎంటిటీ. కోఆర్డినేషన్ స్పియర్ లేదా కోఆర్డినేషన్ ఎంటిటీ యొక్క నేమ్ రాసేటప్పుడు ఎలా ఫాలో అవ్వాలి అంటే ఏది ఫస్ట్ ఏది సెకండ్ రాయాలి. వైల్ రైటింగ్ ద నేమ్ ఆఫ్ కోఆర్డినేషన్ స్పియర్, కోఆర్డినేషన్ ఎంటిటీ అని ఇలా రాస్తున్నా షార్ట్ ఫామ్ లో. కోఆర్డినేషన్ ఎంటిటీ వి ఫస్ట్, కోఆర్డినేషన్ ఎంటిటీలో ఏమేమి ఉంటాయి? కోఆర్డినేషన్ ఎంటిటీలో లైగాన్స్ ఉంటాయి, సెంట్రల్ ఆటమ్ ఉంటుంది. లైగాన్స్ అండ్ సెంట్రల్ ఆటమ్ ఉన్నదాన్ని కోఆర్డినేషన్ ఎంటిటీ అంటాం. సో వి ఫస్ట్ రైట్ నేమ్ ఆఫ్ ligand, then after we write
నేమ్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్. ఏం చేస్తాం, కోఆర్డినేషన్ స్పియర్ నేమ్ రాసేటప్పుడు మనం ఫస్ట్ లైగాండ్ యొక్క నేమ్ రాసిన తర్వాత సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క నేమ్ రాస్తాం. ఇది ఇంపార్టెంట్ రూల్. ఫస్ట్ మనం ఎప్పుడు సెంట్రల్ మెటల్ ఆటమ్ నేమ్ రాయకూడదు. అంటే కోఆర్డినేషన్ ఎంటిటీలోకి ఎంటర్ అయినాక చెప్తున్నా. మళ్ళీ ఫస్ట్ లైగాండ్ రాస్తామంటే ఈ క్యాటయాన్ యానయాన్ మర్చిపోకూడదు. ఫస్ట్ క్యాటయాన్ రాసిన తర్వాత యానయాన్ రాయాలి. అది ఫస్ట్ రూల్. దాని తర్వాత కోఆర్డినేషన్ ఎంటిటీలోకి ఎంటర్ అయినప్పుడు మనం ఫస్ట్ లైగాండ్ యొక్క నేమ్ రాసిన తర్వాత సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క నేమ్ రాయాలి. ఇక్కడ చెప్పినాం కదా లైగాండ్ యొక్క నేమ్ అని, లైగాండ్ నేమ్ రాయాలన్నాం కదా. ఫస్ట్ లైగాండ్ నేమ్ అనేది ఎలా రాయాలి, నేమింగ్ ఆఫ్ లైగాండ్. నేమింగ్ ఆఫ్ లైగాండ్ అంటే లైగాన్స్ యొక్క నేను ఫస్ట్ వీడియో నుంచి చెప్తున్నా కదా, లైగాన్స్ యొక్క నేమ్స్తో ఇప్పుడు ఏం పని లేదు, నామన్క్లేచర్లో చెప్తా అని. ఇప్పుడు చూడండి, డిఫరెంట్ లైగాన్స్ ఉన్నాయి కదా, మోనోడెంటేట్, బైడెంటేట్, అవన్నీ నేమ్స్, Cl మైనస్, F మైనస్, Cn మైనస్, Nc మైనస్, ఇలా డిఫరెంట్ లైగాన్స్ యొక్క నేమ్స్ ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ నేమ్స్ ఆఫ్ లైగాన్స్లో మనకి ఏమేమి లైగాన్స్ తెలుసు. ఒకవేళ సెంట్రల్ మెటల్ ఆటమ్ మీద కోఆర్డినేషన్ నెంబర్ ఎలా ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కునే వీడియోలో చూసింటే ఇలా రాసింటా. ఫస్ట్ న్యూట్రల్ లైగాండ్ అని రాసింటా. ఇక్కడ యూని నెగిటివ్, డై నెగిటివ్ అని రాసింటా. న్యూట్రల్ లైగాండ్స్ యొక్క నేమ్స్ ఎలా రాస్తాం, ఇది న్యూట్రల్ లైగాండ్, దాని నేమ్. న్యూట్రల్ లైగాండ్స్ ఏవేవి, దాని నేమ్ ఎలా రాస్తామో ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ న్యూట్రల్ లైగాండ్ అంటే నీకు గుర్తొచ్చేది H2O, వాటర్. H2O అనేది ఒక న్యూట్రల్ లైగాండ్ కదా. దీని పేరు వాటర్ అని రాయకూడదు నువ్వు ఇక్కడ. వాటర్ కాదు, దీని పేరు ఆక్వా. దీన్ని ఏమంటాం, ఆక్వా. న్యూట్రల్ లైగాండ్ H2O ఉంటే ఆక్వా అని రాస్తాం మనం. దాని తర్వాత ఇంకో న్యూట్రల్ లైగాండ్ NH3. NH3ని అమైన్ అంటాం మనం. ఆర్గానిక్లో వస్తుంది NH3ని అమైన్. NH3ని అమైన్ అంటాం. ఇంకేమేమి ఉంటాయి న్యూట్రల్ లైగాన్స్, CO. CO అంటే మళ్ళీ కోబాల్ట్ కాదు, ఇది C, ఇది ఆక్సిజన్. CO అంటే O అనేది చిన్న రాస్తాం. CO అంటే కార్బొనైల్. CO అంటే కార్బొనైల్ అంటాం. ఇంకా దీని తర్వాత ఇంకా న్యూట్రల్ లైగాన్స్ ఏవేవి, PH3. P అంటే ఏం లేదు, P అంటే బెంజీన్ అని. P అంటే బెంజీన్ ని ఫినైల్ అంటాం. దీన్ని ఏమంటాం మొత్తం PH3ని. ఉత్త P ఉంటే ఫినైల్, దాంతోపాటు H3 ఉంటే పాస్ఫైన్. అంటాం దీన్ని. ఈ 4 న్యూట్రల్ లైగాన్స్ చాలు. న్యూట్రల్ లైగాన్స్ ఏవేవి, H2O అంటే ఆక్వా అని చెప్తాం, NH3 అంటే అమైన్ అంటాం, CO అంటే కార్బొనైల్ అంటాం, PH3 అంటే పాస్ఫైన్ అంటాం. ఈ 4 నేమ్స్ న్యూట్రల్ లైగాన్స్ లో గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత న్యూట్రల్ లైగాన్స్ అయిపోయినాయా, యూని నెగిటివ్ లైగాన్స్ అంటే OH మైనస్, Cl మైనస్ అవి ఉన్నాయి కదా, దాని నేమ్స్ చెప్పుకుందాం. ఇవన్నీ ఏ ఆర్డర్లో రాస్తున్నానో అవే ఆర్డర్లో నోట్స్లో ఉంటాయి, మీరు రాసుకోవాలి. ఇది తుడిపేస్తున్నా. నెక్స్ట్ దీని తర్వాత మనం యూని నెగిటివ్ లైగాన్స్ అని ఉన్నాయి కదా, దాని నేమ్స్ గురించి చెప్పుకుందాం. దాని యొక్క నేమ్స్ ఇవి కొన్ని ఉంటాయి, అంటే ఒక 7 to 10 ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ హాలోజన్స్. హాలోజన్ అంటే దాని సింబల్ ఏంటి, హాలోజన్ అంటే X మైనస్, అంటే చార్జ్ యూని నెగిటివ్ అంటే -1 కదా. అలా హాలోజన్ లో ఏమేమి ఉంటాయి, హాలోజన్ లో ఫ్లోరిన్ మైనస్, బ్రోమిన్ మైనస్, అయోడిన్ మైనస్, ఇవి హాలోజన్స్. దీని నేమ్ ఎలా రాస్తాం, హాలో. ఇక్కడ ఒక నోట్ ఏంటి అంటే నెగిటివ్. ఇక్కడ యూనియన్ తీసేయండి, జస్ట్ నెగిటివ్ లైగాన్స్ అన్ని ఒకేసారి చెప్పేస్తా. చెప్పుకుందాం. నోట్ ఏంటి అంటే నెగిటివ్ లైగాన్స్ ఎప్పుడైతే వస్తాయో దే ఎండ్ విత్ లెటర్ O అనే వర్డ్ లెటర్ తో ఎండ్ అవుతాయి. ఇది ఖచ్చితంగా గుర్తుండాలి. నెగిటివ్ లైగాన్స్ గుర్తుపెట్టుకో, లైగాన్స్ కౌంటర్ అయాన్స్ కాదు,
ఎప్పుడైతే నెగిటివ్ లైగాన్స్ వస్తాయో అంటే ఇలా క్లోరిన్ అనేది ఒక నెగిటివ్ లైగాన్ -1 ఉంది కాబట్టి, బ్రోమిన్ అనేది నెగిటివ్ లైగాన్ -1 ఉంది కాబట్టి, అలా నెగిటివ్ లైగాన్స్ వచ్చినప్పుడంతా ఎలా ఎండ్ అవుతాయి? ఓ అనే లెటర్తో ఎండ్ అవుతాయి. ఖచ్చితంగా ఓ ఆర్ ఐడిఓ అంటాం మనం. దీన్ని హాలో అని రాస్తారు లేదా హాలిడో అని రాస్తాం. ఇలా ఓఆర్ ఐడిఓతో ఎండ్ అవుతాయి. ఈ ప్రతి ఒక్క రూల్ గుర్తుండాలి మనకి. ఇప్పుడు క్లోరిన్ వచ్చింది అనుకో, ఇక్కడ క్లోరిడో అంటాం లేదా క్లోరో అంటాం. బ్రోమిన్ వస్తే బ్రోమిడో లేదా బ్రోమో అని రాస్తాం. ఇలా నెగిటివ్ లైగాండ్ వస్తే అది యూనినా డయ్యా ఏదో ఒకటి నెగిటివ్ లైగాండ్ వస్తే ఓతో ఎండ్ అవుతుంది. అది ఖచ్చితంగా గుర్తుండాలి. ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత సిఎన్ మైనస్, దీన్ని సైనైడ్ అంటాం నార్మల్గా. ఇక్కడ నెగిటివ్ లైగాండ్ కాబట్టి సైనైడో అంటాం. ఇంకోటి సిఎన్ కి గుర్తుంటే ఆంబిడెంటేట్ లైగాండ్ లో ఎన్సి అని ఇంకొకటి చెప్పిండ. దీనికి ఆంబిడెంటేట్ లైగాండ్ ఎన్సి అని. ఇది సైనైడ్ కదా, కిందిది ఏమైతుంది? ఐసో సైనైడో. రివర్స్ రాస్తే ఐసో అంటాం. ఐసో సైనైడో. సయనో లేదా సైనైడో గుర్తుపెట్టుకో. హాలో ఆర్ హాలిడో, సయనో ఆర్ సైనైడో రెండిట్లో ఏది ఉన్నా కరెక్టే. దీని తర్వాత డైనెగటివ్ అయాన్. ఇదేంటి నార్మల్గా గుర్తుంటే కార్బోనేట్ అంటాం. ఇక్కడ నెగిటివ్ లైగాండ్ కాబట్టి కార్బోనేటో చూసుకో, జాగ్రత్తగా చూసుకుంటే ప్రతి ఒక్కటి ఓతోనే ఎండ్ అవుతుంది. కార్బోనేటో. నెక్స్ట్ ఇంకొకటి SO4-2, దీన్ని ఏమంటాం? సల్ఫేట్ అయాన్ అంటాం. కానీ ఇక్కడ నెగిటివ్ లైగాండ్ కాబట్టి సల్ఫేటో అంటాం. ఇంకొకటి దీని తర్వాత ఏంటి? C2O4. ఇవన్నీ అయాన్స్, ఎప్పుడో సమ్ బేసిక్ కాన్సెప్ట్ లో నేర్పించిన అయాన్స్ ఇవన్నీ. దీన్ని ఏమంటాం? ఆక్సోలేట్ అంటాం. ఆక్సోలేట్ అయాన్ అంటాం. ఇక్కడ నెగిటివ్ లైగాండ్ కాబట్టి ఆక్సోలేటో ఓతో ఎండ్ అవుతాయి ప్రతి ఒక్కటి. నెక్స్ట్ NO2 మైనస్, దీన్ని ఏమంటాం? నైట్రైట్ అయాన్ అంటాం. అప్పుడు ఏమవుతుంది? నైట్రైట్ ఓతో ఎండ్ అయితే నైట్రిటో లేదా నైట్రో అంటాం. ఇది NO2 మైనస్, నైట్రో ఆర్ నైట్రిటో. ఇవన్నీ గుర్తుండాలి. నెగిటివ్ లైగాండ్ ఎప్పుడైతే వచ్చిందో నేమ్ అనేది ఖచ్చితంగా ఓతోనే ఎండ్ అవుతుంది. హాలో, సయనో, కార్బోనేటో, ఆక్సోలేటో అన్నీ అలానే ఎండ్ అవుతాయి. న్యూట్రల్ లైగాన్స్ అయితే దాని పేర్లు దానికి ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి OH, ఇది లాస్ట్. OH మైనస్ అంటే దీన్ని హైడ్రాక్సైడ్ అయాన్ అంటాం. ఇక్కడ ఏమవుతుంది? హైడ్రాక్సైడ్ అనేది హైడ్రాక్సో అవుతుంది అంతే. ఇది నెగిటివ్ లైగాన్స్ గురించి దాని యొక్క నేమ్స్. ఇలా అన్ని ఓతో ఎండ్ అవుతాయి. నెగిటివ్ లైగాన్స్ నేమ్స్ అన్ని ఓతో ఎండ్ అవుతాయి. ఇప్పుడు బాగానే గుర్తుంటుంది. అంతా అయిపోయినాక మామూలుగా మనం క్వశ్చన్స్ చేసేటప్పుడు ఈ పాయింట్ అనేది మనకి స్ట్రైక్ రాదు. ఇప్పుడు ఇక్కడ సైనో అనే ఆప్షన్ కాకుండా సైనైడ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే ఓతో ఎండ్ కాకుండా నార్మల్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోలేక ఫ్లోలో వెళ్ళిపోయేటప్పుడు డైరెక్ట్ టిక్ వేస్తాం, మార్కు పోతుంది. కాబట్టి ఈ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటేనే ఇంతే. ఖచ్చితంగా చిన్న పాయింట్స్ కూడా గుర్తుండాలి. నెగిటివ్ లైగాండ్ వస్తే ఓతో ఎంటర్ అవుతుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇది నెగిటివ్ లైగాండ్స్ యొక్క నేమింగ్. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎన్ని రూల్స్ అయిపోయినాయి? 2 రూల్స్ చెప్పుకున్నాం. సెకండ్ రూల్ గురించి ఇంకా మాట్లాడాలి. చెప్పినాం కదా, కోఆర్డినేషన్ స్క్వేర్ లో ఫస్ట్ లైగాండ్ నేమ్ రాసిన తర్వాత సెంట్రల్ మెటల్ ఆటమ్ నేమ్ రాయాలని. ఇప్పుడు మోర్ దాన్ 1 లైగాండ్ వస్తే అంటే సేమ్ టైప్ ఆఫ్ లైగాండ్, ఇఫ్ సేమ్ టైప్ ఆఫ్ లైగాండ్ ఈజ్ రిపీటెడ్, then we use, మీరేమి ఇవి కన్ఫ్యూజ్ అవ్వాలి. అర్థం కాకుండా అంటే లాస్ట్లో ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు, నేమ్స్ చెప్పేటప్పుడు అన్ని పాయింట్స్ అర్థమైతే. we use numerical prefixes
ప్రిఫిక్సెస్. మనం న్యూమరికల్ ప్రిఫిక్స్ ని వాడుతాం. న్యూమరికల్ ప్రిఫిక్స్ అంటే ఏంటి? ప్రిఫిక్స్ అంటే ముందు పెట్టడం, ప్రిఫిక్స్ అంటే ముందు, న్యూమరికల్ అంటే నెంబర్. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు సిఎన్ అనేది ఒకటి ఉంటే నార్మల్గానే సయనో అని రాస్తాం, నెగిటివ్ లైగాండ్ కాబట్టి సయనో అని రాస్తాం. అదే సిఎన్ 2 టైమ్స్ ఉంటే ఇలా 2 ఒకే లైగాండ్, సేమ్ టైప్ ఆఫ్ లైగాండ్ రిపీటెడ్ ఇలా 2 టైమ్స్ వస్తే దాన్ని 2 ఉంది కాబట్టి దీన్ని డై సయనో అంటాం. 2 టైమ్స్ ఉంది కాబట్టి ఇలా 2 అనే నెంబర్ రాయకుండా డై సయనో. అదే 3 ఉంటే దాన్ని ట్రై, 4 ఉంటే టెట్రా, 5 ఉంటే పెంటా, 6 ఉంటే హెక్సా. ఇక్కడి వరకు చాలు. ఇంకా 7 ఉంటే హెప్టా, 8 ఉంటే ఆక్టా, 9 ఉంటే నానో. అలా అన్నీ రాసుకుంటూ వెళ్దాం. ఇది ఎలా రాసుకుంటారు? ఇలా చిన్నగా టేబుల్ వేసుకొని నెంబర్, న్యూమరికల్ ప్రిఫిక్స్ 1 2 3 4 5 6 అని రాసుకొని 1కి ఏం లేదు, డై, ట్రై, టెట్రా, పెంటా, హెక్సా. ఇలా చిన్నగా టేబుల్ వేసుకొని చిన్నగా రాసేసుకోండి. ఇవి న్యూమరికల్ ప్రిఫిక్సెస్ గురించి. ఎప్పుడైనా అంటే మనకి నార్మల్గా కాంప్లెక్సెస్లో ఇలా సిఎన్ టేకెన్ 6 లేదా సిఎన్ టేకెన్ 4 అలా వస్తుంటాయి, అప్పుడు వాడదాం. సిఎన్ టేకెన్ 4 అంటే టెట్రా సయనో అంటాం. అదే 6 ఉంటే హెక్సా సయనో అంటాం. సయనో ఎందుకు? అది నెగిటివ్ లైగాండ్ కాబట్టి ఓ సౌండ్తో ఎండ్ అవుతుంది. ఇది సేమ్ టైప్ ఆఫ్ లైగాన్స్ ఉంటాయి. దీని తర్వాత ఇప్పుడు లైగాన్స్ యొక్క నేమింగ్ గురించి తెలుసుకున్నాం. దాని తర్వాత సెంట్రల్ మెటల్ ఆటమ్ నేమింగ్ కూడా ఉంది కదా. లైగాండ్ నేమ్ అయిపోయిన తర్వాత సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క నేమ్ రాస్తాం. అది ఎలానో తెలుసుకుందాం. ఇందాక చెప్పిన ఒక కాన్సెప్ట్ గుర్తుంటే యానయానిక్ సాల్ట్, క్యాటయానిక్ సాల్ట్ అని. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్తున్న పాయింట్ ఇంపార్టెంట్. ఇది ఎన్నో పాయింట్ మీరే నోట్ చేసుకోండి. ఇది ఇంపార్టెంట్. వెన్ వీఆర్ నేమింగ్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్ నేమింగ్ వచ్చేలోపు క్యాటయానిక్ సాల్ట్కి ఒక నేమ్ వస్తుంది, యానయానిక్ కాంప్లెక్స్కి ఒక నేమ్ వస్తుంది. వైల్ నేమింగ్ central metal atom, we have to focus on it, whether it is cationic complex or anionic complex. Cationic complex lo em avutadi? For cationic complex అంటే ఏంటి? కోఆర్డినేషన్ స్పియర్ ఫస్ట్ వస్తుంది. ఇలా కోఆర్డినేషన్ స్పియర్ ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత కౌంటర్ ఆటమ్ ఇలా వస్తుంది, దాని తర్వాత కౌంటర్ అయాన్ ఇలా వస్తుంది. కోఆర్డినేషన్ స్పియర్ అనేది క్యాటయాన్, కౌంటర్ ఆటమ్ అనేది యానయాన్. ఇలా వచ్చినప్పుడు మెటల్ నేమ్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్ డు నాట్ చేంజెస్ అంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ Fe ఉంటే Fe అంటే ఏంటి? ఐరన్ కదా, ఐరనే రాస్తాం, ఏమి చేంజ్ అనేది ఉండదు. ఇక్కడ Fe ఉంటే ఐరన్ అనే రాస్తాం, ఏం చేంజ్ ఉండదు. ఫర్ ఇక్కడ చేంజ్. ఫర్ యానయానిక్ కాంప్లెక్స్, ఈ యానయానిక్ కాంప్లెక్స్ అంటే ఏంటి, క్యాటయానిక్ కాంప్లెక్స్ అంటే ఏంటి అనేది ఇందాక చెప్పిన. క్యాటయాన్ యానయాన్ చెప్పేటప్పుడు యానయానిక్ కాంప్లెక్స్ అంటే ఒకవేళ అర్థం కాకుండా ఇక్కడైనా చూసుకోండి. యానయానిక్ కాంప్లెక్స్ అంటే ఫస్ట్ కౌంటర్ అయాన్ అనేది ఇలా ఫస్ట్ ఉంటుంది క్యాటయాన్ ప్లేస్ లో, యానయాన్ ప్లేస్ లో కాంప్లెక్స్ ఉంటుంది. ఈ ఫామ్ లో ఉంటే యానయానిక్ కాంప్లెక్స్, ఈ ఫామ్ లో ఉంటే క్యాటయానిక్ కాంప్లెక్స్. దీనికి వచ్చేలోపు ఏమవుతుంది? నేమ్ ఆఫ్ ద మెటల్, నేమ్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ends with వర్డ్స్ 8 అనే వర్డ్తో ఎండ్ అవుతుంది. 8 అనే వర్డ్తో ఎండ్ అవుతుంది. 8 అంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఇందాక ఈడ ఫర్ ఎగ్జాంపుల్ ఈడ నిఖిల్ అనేది ఉంటే, నిఖిల్ అంటే ఇక్కడ క్యాటయానిక్ కాంప్లెక్స్. చూడు, ఫస్ట్ క్యాటయాన్ అనేది కోఆర్డినేషన్ స్పియర్ ఉంది, యానయాన్ అనేది నార్మల్. ఇక్కడ క్యాటయాన్ అనేది కౌంటర్ అయాన్ ఉంది, యానయాన్ అనేది కోఆర్డినేషన్ స్పియర్ ఉంది. ఇక్కడ క్యాటయానిక్ కాంప్లెక్స్ లో నేమ్ ఏం చేంజ్ లేదు. ఇది Ni అంటే నిఖిల్ కాబట్టి నిఖిల్ అనే రాస్తాం. ఇక్కడ యానయానిక్ కాంప్లెక్స్ లో ఇది యానయానిక్ కాంప్లెక్స్ కాబట్టి చేంజ్ వస్తుంది. నిఖిల్ కదా, నిఖిల్
8 అంటాం. అంటే నికిల్ ఎండ్స్ విత్ 8, నికిల్ లాస్ట్ లో 8 యాడ్ చేస్తాం అంతే, నికిలేట్. ఇలా యానయానిక్ కాంప్లెక్స్ లో ఇలా లాస్ట్ కి 8 తో ఎండ్ అవుతుంది. ఇప్పుడు నేను టేబుల్ రాస్తాను అన్ని మెటల్స్ కి, అవి జస్ట్ మనకు తెలియడానికే రాస్తాను. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే క్యాటయానిక్ వచ్చి ఎప్పుడైతే మనం సెంట్రల్ మెటల్ ఆటమ్ నేమ్ రాస్తామో దాని పక్కనే జస్ట్ ఆఫ్టర్ రైటింగ్ ద నేమ్ ఆఫ్ central metal atom we have to write oxidation state of central metal atom in bracket. అంటే ఇందాక నికిలేట్ అని రాసాము కదా, దాని పక్కనే ఇలా బ్రాకెట్ వేసి దాని ఆక్సిడేషన్ స్టేట్ ఎంతో రాయాలి. ఇందుకే ఆక్సిడేషన్ స్టేట్ ఎలా అనుకోవాలో నేను చెప్పిన. ఆక్సిడేషన్ స్టేట్ ఎలా అనుకోవాలో మనకు తెలుసు కాబట్టి ఆక్సిడేషన్ స్టేట్ అనేది జస్ట్ బ్రాకెట్ లో ఆ మెటల్ ఆటమ్ పేరు పక్కనే, మనం సెంట్రల్ మెటల్ ఆటమ్ పేరు రాసాం కదా దాని పక్కనే బ్రాకెట్ లో రాసేయాలి నెంబర్. అది ఎలా రాయాలి? 1 2 నార్మల్ 1 2 రాయకూడదు, రోమన్ నెంబర్స్ లోనే రాయాలి. ఇలా 1 ఇలా 2 అలా రోమన్ నెంబర్స్ లోనే రాయాలి, చెప్పుకుందాం అది కూడా. ఇది నేమింగ్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్. ఇందాక చెప్పినా కదా క్యాటయానిక్ యానయానిక్ సాల్ట్స్ అని, దానికి ఒక టేబుల్ వేద్దాం. ఏ ఆర్డర్లో నేర్పిస్తున్నానో అదే ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే చాలు. ఇదే లాస్ట్ పాయింట్ అనమాట. దీని తర్వాత ఎగ్జాంపుల్లో పోతే నామినిక్లేచర్ అయిపోతుంది. ఇది ఏదో మెటల్ ఆటమ్, ఏదైనా సెంట్రల్ మెటల్ ఆటమ్ చెప్పిన, సెంట్రల్ మెటల్ అనేది ఖచ్చితంగా, సెంట్రల్ ఆటమ్ అనేది ఖచ్చితంగా మెటల్ అవుతుంది అని. క్యాటయానిక్ సాల్ట్ ఉన్నప్పుడు, యానయానిక్ సాల్ట్ ఉన్నప్పుడు లేదా యానయానిక్ కాంప్లెక్స్ ఎలా ఎండ్ అవుతుంది? 8తో ఎండ్ అవుతుంది. అదే క్యాటయానిక్ ఉన్నప్పుడు, క్యాటయానిక్ సాల్ట్ ఉన్నప్పుడు, సాల్ట్ ఆర్ కాంప్లెక్స్ ఉన్నప్పుడు నో చేంజ్. ఫస్ట్ మనం 3D సిరీస్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. అంటే దాని గురించి అడుగుతుంటారు. ఫస్ట్ 3D సిరీస్ లో టైటానియం అనేది నార్మల్ నేమ్. అదే క్యాటయానిక్ సాల్ట్ వచ్చినప్పుడు, అంటే ఈ ఫామ్ లో వచ్చినప్పుడు ఇది ఏదో ఒక కౌంటర్ అయాన్, ఈ ఫామ్ లో వచ్చినప్పుడు ఎలా రాస్తాం? నేమ్ నో చేంజ్ అన్నాం కదా, సేమ్ టైటానియం అనే రాస్తాం. అదే ఈ ఫామ్ లో వచ్చినప్పుడు ఇది ఏదో ఒక కౌంటర్ అయాన్, ఈ ఫామ్ లో వచ్చినప్పుడు 8తో ఎండ్ అవుతుంది. 8 టైటానేట్ అని ఎండ్ అవుతుంది 8తో. నెక్స్ట్ టైటానియం తర్వాత క్రోమియం. ఇవి జస్ట్ మనకి తెలుసడానికి రాస్తున్నా అంతే. ఇక్కడ నో చేంజ్. ఇక్కడ ఏంటి? క్రోమియం అనేది క్రోమేట్ గా ఎండ్ అవుతుంది, 8తో ఎండ్ అవుతుంది. క్రోమియం తర్వాత ఐరన్ అనేది ఇక్కడ ఐరనే ఉంటుంది. ఇక్కడ ఏంటి? ఐరన్ సింబల్ ఏంటి? Fe కదా. ఇలా లాటిన్ నేమ్స్ ఉన్నవి మాత్రం లాటిన్ నేమ్స్ తో ఎండ్ అవుతాయి. ఇలా అంటే ఇప్పుడు మనం ఐరనేట్ అంటే అది బాగాలేదు బట్ పలకడానికి, అంటే చెప్తున్నా ఐరనేట్ అంటే పలకడానికి బాగాలేదు, అదే లాటిన్ నేమ్ Fe ఉంది కదా. ఫెర్రేట్ లాటిన్ నేమ్స్ ఉన్నట్టు దాని లాటిన్ నేమ్స్ లో 8తో ఎండ్ అవుతాయి. ఐరన్, ఫెర్రేట్. ఐరన్ తర్వాత కోబాల్ట్. ఇక్కడ కోబాల్టే ఉంటుంది, ఇక్కడ కోబాల్టేట్. ఇవి మళ్ళీ ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకా క్లియర్గా అర్థమైంది. కోబాల్ట్. దాని తర్వాత నికిల్, ఇందాక చెప్పిన నికిల్. ఇక్కడేమో నికిల్ అనే ఉంటుంది, ఇక్కడికి వచ్చేలోపు నికిలేట్. నీకు క్యాటయానిక్ కాంప్లెక్సా యానయానిక్ కాంప్లెక్సా గుర్తుపట్టడం ఈజీ. ఇలా ఉంటే యానయానిక్, ఇలా ఉంటే క్యాటయానిక్. నికిల్ తర్వాత ఐరన్, కోపర్, నికిల్. కాపర్ తర్వాత జింక్ ఏంటి? క్యాటయాన్లో ఉన్నప్పుడు జింకే రాస్తాం, యానయాన్లో ఉన్నప్పుడు జింకేట్. లాస్ట్లో 8 యాడ్ చేయడమే, జింకేట్. దాని తర్వాత ఇంకా కొన్ని గోల్డ్ సింబల్ ఏంటి? AU. ఇక్కడ ఉన్నప్పుడు నార్మల్గానే గోల్డ్ అని రాస్తాం,
ఇక్కడికి వచ్చేలోపు గోల్డ్ రేట్ అంటే బాగాలేదు కాబట్టి ఆర్ రేట్ అని రాస్తాం. ఏయు అంటే సింబల్ ఆరం కదా, ఆర్ రేట్. గోల్డ్ తర్వాత సిల్వర్ సింబల్ ఏజీ అంటే అర్జెంట్ అని లేదు. మనం ఇప్పుడు సిల్వర్ రేట్ అంటే బాగాలేదు కాబట్టి ఫస్ట్ ఇక్కడ సిల్వర్, ఇక్కడ ఏజీ అంటే అర్జెంటేట్. నెక్స్ట్ దీని తర్వాత ప్లాటినం. ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్స్ కోసం. ప్లాటినం అంటే క్యాటయానిక్ లో ప్లాటినమే ఉంటుంది. యానయానిక్ వచ్చేలోపు ప్లాటినేట్ అని మారిపోతుంది. ఇవి చూసుకో, ప్రతిదీ 8తోనే ఎండ్ అవుతుంది. ఏ యానయానిక్ సాల్ట్ అన్నా 8తోనే ఎండ్ అవుతుంది. ఏ క్యాటయానిక్ సాల్ట్ అయినా నేమ్లో ఏమీ చేంజ్ ఉండదు. ఇది ఒకసారి అబ్జర్వ్ చేసుకో. ఇంకా లాస్ట్ యొక్క రూల్ ఏంటంటే we don't use numerical prefixes for counter ions ని మనం లెక్క చెయ్యం. ఫర్ కౌంటర్ అయాన్స్ కి మనం న్యూమరికల్ ప్రిఫిక్సెస్ ని రాయాలి. న్యూమరికల్ ప్రిఫిక్స్ అంటే ఏం చెప్పినా మనం ఇందాక, ఎప్పుడైతే మోర్ దాన్ ఒకే టైప్ ఆఫ్ లైగాండ్ 2, 3, 4 వస్తే అలా మోనో, డై, ట్రై అలా రాస్తామని చెప్పినాం. అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ K3 Fe CN6 అని రాసినాం. ఇక్కడ పొటాషియం 3 ఉన్నాయి. ఇది K అంటే పొటాషియం కదా, పొటాషియం 3 ఉన్నాయి. దానికి మనం మళ్ళీ ట్రై పొటాషియం అని రాయం. అవి 4 ఉన్నా 3 ఉన్నా ఎన్ని ఉన్నా జస్ట్ మనం పొటాషియం అనే రాస్తాం. కానీ ట్రై పొటాషియం, టెట్రా పొటాషియం అట్లా రాయము. అదే ఇలా లేకుండా ఇక్కడ క్లోరిన్ 2, క్లోరిన్ 3 ఉన్నా ఇది కౌంటర్ అయానే కాబట్టి మనం ఇక్కడ డైక్లోరైడ్ అని రాయం. జస్ట్ క్లోరైడ్. అవి 3 ఉన్నా 4 ఉన్నా ఎన్ని ఉన్నా జస్ట్ క్లోరైడ్ అని రాస్తాం అంతే. అంటే న్యూమరికల్ ప్రిఫిక్స్ అనేటివి కౌంటర్ అయాన్స్ కి మనం రాయము. ఇది లాస్ట్. ఇప్పుడు మీ నామెన్క్లేచర్ రూల్స్ అన్ని అయిపోయినట్లే. ఏమేమి చెప్పినాం? ఫస్ట్ రూల్ ఏంటి? ఎప్పుడైనా నేమ్ రాసేటప్పుడు క్యాటయాన్ నేమ్ ఫస్ట్ రాయాలి, దాని తర్వాత యానయాన్ నేమ్ రాయాలి. దాని తర్వాత కోఆర్డినేషన్ స్పియర్ నేమ్ రాసేటప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ లైగాండ్ యొక్క నేమ్ రాసి దాని తర్వాత సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క నేమ్ రాస్తాం. నెగిటివ్ లైగాన్స్ అనేటివి ఎండ్స్ విత్ ఓ అని చెప్పినాం. సెంట్రల్ మెటల్ ఆటమ్కి వచ్చేలోపు సెంట్రల్ మెటల్ ఆటంలో యానయానిక్ సాల్ట్స్లోనేమో 8తో ఎండ్ అవుతాయి, క్యాటయానిక్ సాల్ట్స్లోనేమో నార్మల్ నేమే ఉంటుంది. దాని తర్వాత రాసిన తర్వాత దానికి ఆక్సిడేషన్ స్టేట్ అనేది బ్రాకెట్లో పెట్టాలని చెప్పినాం. దాని తర్వాత ఈ కౌంటర్ అయాన్స్ అనేటివి న్యూమరికల్ ప్రిఫిక్సెస్ని తీసుకోవు అని చెప్పినాం అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోదాం. ఒక్కొక్క దాన్ని ఎలా అనలైజ్ చేయాలంటే ఒక కాంపౌండ్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా నేమ్ రాయాలి ఫస్ట్ అనేది చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్దాం. ఈ నామెన్క్లేచర్ తర్వాత వెరైటీలు చెప్పుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇవన్నీ నోట్స్లో ఉంటాయి, నోట్స్ సీక్వెన్స్లోనే చెప్తున్నా. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ క్వశ్చన్ మోడల్లోనే రాసుకోవాలి. నోట్స్లో రాసుకోవాల్సిన క్వశ్చన్. నేమ్ ఆఫ్, రైట్ ద నేమ్ ఆఫ్. రైట్ ద నేమ్ ఆఫ్ కాంప్లెక్స్ CONH3 taken 6 chloride 3. ఇది ఒక కాంప్లెక్స్ అంట. దాని నేమ్ రాయమని చెప్పినారు. ఫస్ట్ నేమ్ రాయమంటేనే మనం ఏం చేయాలి? ఫస్ట్ చూసుకోవాల్సిన పాయింట్ క్యాటయాన్ ఏంటి? ఇందాక చెప్పిన రూల్స్ ప్రకారమే క్యాటయాన్ ఏంటి, యానయాన్ ఏంటి. క్యాటయాన్ ఏంటి, యానయాన్ ఏంటి. ఇదేంటి క్యాటయాన్ ఏంటి? ఇప్పుడు క్యాటయాన్ అంటే CONH3 taken 6 అంటే దాని అర్థం ఏంటి? ఇది ఒక క్యాటయానిక్ కాంప్లెక్స్.
సో ఇవన్నీ స్ట్రైక్ కావాలి. క్యాటయాన్ ఏంటి అంటే క్యాటయాన్ యానయాన్ రాసుకున్నాం. యానయాన్ అనేది Cl3 క్యాటయానిక్ కాంప్లెక్స్. సో నేమ్ ఆఫ్ మెటల్ ఎండ్స్ విత్ ఇట్స్ నార్మల్ నేమ్. ఏటి అనేది ఏమి ఉండదు, అంటే కోబాల్ట్ అని ఉంటుంది డైరెక్ట్గా అని అలా పెట్టుకో. ఇది ఫస్ట్ చేయాల్సిన పని. ఇది చేసుకున్నావా ఇది ఫస్ట్ స్టెప్ 1. స్టెప్ 2లో ఏం చెప్పినాం? ఫస్ట్ స్టెప్ నేమ్ ఆఫ్ క్యాటయాన్ రాసిన తర్వాతనే నేమ్ ఆఫ్ యానయాన్ రాయాలి. నేమ్ ఆఫ్ క్యాటయాన్ రాయాలి ఫస్ట్. అది ఏదైనా, అది కౌంటర్ ఆటమ్ అయినా క్యాటయాన్ కానీ కోఆర్డినేషన్ స్పియర్ అయినా క్యాటయాన్ కానీ నేమ్ ఆఫ్ క్యాటయాన్ ఫస్ట్ రాస్తాం. ఫస్ట్ క్యాటయాన్ ఏంటి యానయాన్ ఏంటి సపరేట్ చేసుకోవడం. నేమ్ ఆఫ్ క్యాటయాన్ దీని యొక్క నేమ్ రాయాలి. CONH3 టేకెన్ 6 అనే దాని నేమ్ రాయాలి. చెప్పిన కోఆర్డినేషన్ స్పియర్ నేమ్ రాసేటప్పుడు అయిపోయింది. క్యాటయాన్ యొక్క నేమ్ రాయాలి. ఇప్పుడు దీని నేమ్ రాయాలి. కోఆర్డినేషన్ స్పియర్ యొక్క నేమ్ రాసేటప్పుడు ఆల్వేస్ ఫస్ట్ లైగాండ్ యొక్క నేమ్ రాయాలి. దాని తర్వాత సెంట్రల్ మెటల్ ఆటమ్ కి రావాలి. లైగాండ్ యొక్క నేమ్ ఏంటి? ఇచ్చిన లైగాండ్ రాసుకో. ఏమి ఇచ్చినారు? ఇదంతా జస్ట్ అర్థం కానీ అర్థమైతే డైరెక్ట్ ఇక్కడనే నేమ్ చెప్పేయచ్చు. ఏమి ఇచ్చినారు? NH3 టేకెన్ 6 న్యూమరికల్ ప్రిఫిక్స్ ఉంది కాబట్టి హెక్సా. 6 అంటే హెక్సా కదా. NH3 అంటే ఏంటి? అమైన్. ఇవన్నీ బేసిక్స్ క్లియర్గా ఉండాలి. ఇంతసేపు చెప్పినా కదా నేమ్స్, ఆ నేమ్స్ అన్ని క్లియర్గా ఉండాలి. NH3 అంటే అమైన్. నెక్స్ట్ 6 ఇచ్చినారు కాబట్టి అమైన్ ముందు ప్రిఫిక్స్, ముందు పెడితే ప్రిఫిక్స్. హెక్సా అమైన్. 6 ఉన్నాయి కాబట్టి హెక్సా అమైన్. అదే 5 ఉంటే పెంటా అమైన్. ఇది లైగాండ్ యొక్క నేమ్. ఇది లైగాండ్ నేమ్ అయిపోయింది. ఇలా టిక్ పెట్టుకో. దాని తర్వాత ఏదాని నేమ్ రాయాలి? లైగాండ్ అయిపోయిన తర్వాత సెంట్రల్ మెటల్ ఆటమ్ CMA. సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏంటి? CO అంటే ఇప్పుడు కోబాల్ట్ రాస్తావా కోబాల్టేట్ రాస్తావా? కోబాల్ట్ రాస్తావు. ఎందుకంటే ఇది ఒక క్యాటయానిక్ సాల్ట్. అదే యానయానిక్ సాల్ట్ అయిందనుకో కోబాల్టేట్ రాస్తావు. క్యాటయానిక్ సాల్ట్ కాబట్టి జస్ట్ CO అంటే డైరెక్ట్ కోబాల్ట్. ఏం చెప్పినా అది రాసిన తర్వాత దాని ఆక్సిడేషన్ స్టేట్ అనేది బ్రాకెట్లో రాయాలి ఖచ్చితంగా అని చెప్పిన. ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? మనకు తెలుసు మెథడ్. దీన్ని ఎక్స్ అనుకుంటాం. నేనేం మళ్ళీ డీప్గా చెప్పట్లేదు, ఇంతకు ముందు వీడియోలో చెప్పిన. దీన్ని ఎక్స్ ప్లస్ 6 ఇంటూ NH3 అంటే న్యూట్రల్ లైగాండ్, దాని చార్జ్ 0. సో ప్లస్ Cl అంటే 3 Cl అంటే -1, ఇది క్వశ్చన్ నెట్ చార్జ్ 0. సో ఏమైంది? x -3 ఇది +0, x ఇది +3 అంటే దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +3 అంటే మనం నార్మల్ 3 రాయాము కదా, ఇలా రోమన్ నెంబర్లో రాస్తాం. ఇది నేమ్ ఆఫ్ క్యాటయాన్ అనేది అయిపోయింది. సో నేమ్ ఆఫ్ క్యాటయాన్ అనేది అయిపోయింది. సెకండ్ స్టెప్ నేమ్ ఆఫ్ క్యాటయాన్. నేమ్ ఆఫ్ క్యాటయాన్ మొత్తం ఎలా రాస్తాం? ఇలా సపరేట్ రాసినాం కదా. ఫస్ట్ లైగాండ్ నేమ్ హెక్సామైన్ అనేది లైగాండ్ నేమ్. దాని తర్వాత కోబాల్ట్ 3 అనేది నేమ్ ఆఫ్ లైగాండ్. ఇది అంతా నేమ్ ఆఫ్ లైగాండ్ నువ్వు రాచి నేమ్ ఆఫ్ క్యాటయాన్ నువ్వు రాసేసినావు. ఇది నేమ్ ఆఫ్ లైగాండ్, నేమ్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్, నేమ్ ఆఫ్ క్యాటయాన్ అనేది నువ్వు రాసేసినావు. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి? నేమ్ ఆఫ్ యానయాన్. అది ఏమైనా కానీ నేమ్ ఆఫ్ యానయాన్. ఇక్కడ యానయాన్ ఏమైంది? Cl3. ఇప్పుడు మనం ట్రైక్లోరైడ్ అని రాస్తామా? రాయము. ఎందుకంటే అది Cl3 కౌంటర్ ఆటమ్ కాబట్టి మనం డైరెక్ట్గానే రాస్తాం క్లోరైడ్. నీకు ఇప్పుడు ఒక డౌట్ రావాలి. ఇందాకేమో నెగిటివ్ లైగాండ్ Cl- వచ్చినప్పుడు క్లోరిడో లేదా క్లోరో అని చెప్పినావు కదా, మళ్ళీ ఎందుకు క్లోరైడ్ అని రాసినావు అంటే అది ఏంటి? Cl అనేది లైగాండ్గా వచ్చినప్పుడు అంటే కోఆర్డినేషన్ స్పియర్లో లోపల ఉన్నప్పుడు దాని నేమ్ క్లోరిడో అవుతుంది, క్లోరో అవుతుంది. అది లైగాండా? ఏమైనా Cl3 అని ఇక్కడ Cl టేకెన్ ట్రైస్ అనేది లైగాండ్ కాదు, అది ఒక కౌంటర్ ఆటమ్ అంటే కోఆర్డినేషన్ స్పియర్ బయట ఉండేది. ఇందుకోసం బేసిక్స్ అనేది క్లియర్గా ఉండాలి. ఇది ఒక కౌంటర్ ఆటమ్ కాబట్టి దాని నేమ్ నార్మల్ వరల్డ్లో ఏమని పిలుస్తాం? Clని అయాన్ ఫామ్ లో ఉన్నప్పుడు క్లోరైడ్ అని పిలుస్తాం కాబట్టి క్లోరైడ్ అనే రాసినాం. అదే ఈ Cl అనేది ఇక్కడ లేకుండా లోపల ఉందనుకో దాన్ని క్లోరో లేదా క్లోరిడో అంటాం, నెగిటివ్ లైగాండ్ కాబట్టి. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, Cl వచ్చింది కాబట్టి క్లోరిడో ఎందుకు రాయాలి అని అనకూడదు. ఎందుకంటే అది కౌంటర్ ఆటమ్, లోపల ఉంటే లైగాండ్ అంటాం. లైగాండ్ యొక్క నేమ్ మాత్రమే ఓతో ఎండ్ అవుతుంది, క్లోరో. సో క్లోరైడ్ మొత్తం నేమ్ ఒకసారి రాసాయి. లాస్ట్ స్టెప్ 4 ఏంటి? మొత్తం నేమ్ ఆఫ్ కాంప్లెక్స్ ని రాసాయి. నేమ్ ఆఫ్ కాంప్లెక్స్ అంటే ఫస్ట్ నేమ్ ఆఫ్ క్యాటయాన్ హెక్సామైన్
కోబాల్ట్ 3 క్లోరైడ్. ఇది నీకు ఇచ్చిన కాంప్లెక్స్ కాంపౌండ్ యొక్క టోటల్ నేమ్. ఇది దాని పేరు. ఇప్పుడు మనం నామకరణం చేసినాం. ఇది మనం చేయాల్సింది ఫస్ట్ స్టెప్ ఏంటి, క్యాటయాన్ ఏంటి అయాన్ ఏంటి చూసుకోవాలి. దాని తర్వాత క్యాటయాన్ యొక్క నేమ్ స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి. దాని తర్వాత క్యాటయాన్ యొక్క నేమ్ రాయాలి. క్యాటయాన్లో మనకి కాంప్లెక్స్ పియర్ ఉంటే, కోఆర్డినేషన్ పియర్ ఉంటే ఫస్ట్ లైగాన్ నేమ్ రాస్తాం. దాని తర్వాత సెంట్రల్ మెటల్ ఆటమ్, దాని తర్వాత సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కుంటాం, దాని పక్కన రాసేస్తాం. నెక్స్ట్ దాని తర్వాత నేమ్ ఆఫ్ యానయాన్కి వెళ్తాం. క్యాటయాన్ అయిపోయిన వెంటనే నేమ్ ఆఫ్ యానయాన్కి వెళ్తాం. ఇది మొత్తం ప్రాసెస్ ఇలా చేయాలి. ఒకసారి చూసుకో క్లియర్గా. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఇది మొత్తం ఒకసారి చూసుకో. ఇది నేమ్ ఆఫ్ క్యాటయానిక్ సాల్ట్. అంటే క్యాటయానిక్ సాల్ట్ గురించి చెప్పినాం. ఇప్పుడు ఫస్ట్ ఒక 5 to 6 ఎగ్జాంపుల్స్ అన్ని క్యాటయానిక్ సాల్ట్ మీదనే చేద్దాం. అంటే మెటల్ అనేది నార్మల్ నేమ్తోనే ఎండ్ అవుతుంది, 8తో ఎండ్ కాదు, నార్మల్ నేమ్తో ఎండ్ అవుతుంది. అది చూసుకున్న తర్వాత యానయానిక్ సాల్ట్ గురించి కూడా చెప్తాం. నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పి దాని తర్వాత హోంవర్క్ ఇచ్చేస్తాను మీకు, దాన్ని మీరే చేసుకోవాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని కూడా ఒకటి చెప్పినా కదా, దాని మీద కూడా క్వశ్చన్ ఇస్తా. ఇప్పుడు ఒకటే క్వశ్చన్ ఫామ్లోనే రాసుకోండి. రైట్ ద నేమ్స్ ఆఫ్ గివెన్ క్యాటయానిక్ కాంప్లెక్స్. వాళ్ళే క్వశ్చన్లోనే ఇచ్చేసినారు క్యాటయానిక్ కాంప్లెక్సెస్. ఇవన్నీ ఏదో పీవైక్యూస్లో అడిగి ఉంటారు, లేదా మెయిన్స్లో లేదా ఎంసెట్లో ఏదో ఒక సెట్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ అయి ఉంటాయి, లేదా క్లాస్ వర్క్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ అయి ఉంటాయి. ఫస్ట్ ఇచ్చింది ఏంటి, ఏ CuNH3 taken 4 SO4. ఇది ఒక క్యాటయానిక్ కాంప్లెక్స్. ఏనా మనం చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది క్యాటయానిక్ కాంప్లెక్స్. దీన్ని నేనేం చేయాలి, ఫస్ట్ క్యాటయాన్ అంటే యానయాన్ అంటే గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక క్యాటయాన్, ఇది యానయాన్. సో ఫస్ట్ దీన్ని ఏం రాయాలి. రాయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, నేను ఇంకా స్టెప్స్ ఏం రాయట్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నా. దీన్ని రాయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ లైగాండ్ యొక్క నేమ్ రాయాలి. దాని తర్వాత సెంట్రల్ మెటల్ ఆటమ్. ఫస్ట్ క్యాటయాన్ గురించి మాట్లాడితే దాంట్లో లైగాండ్ యొక్క నేమ్ ఏంటి, డైరెక్ట్ NH3 అంటే అమైన్, 4 ఉన్నాయి కాబట్టి టెట్రా అమైన్. నేను షార్ట్గానే చెప్పేస్తున్నా, టెట్రా అమైన్. దీని తర్వాత లైగాండ్ యొక్క నేమ్ అయిపోయినాక సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏముంది, Cu ఉంది. క్యాటయానిక్ సాల్ట్ కాబట్టి డైరెక్ట్ కాపర్ అనే రాస్తావు. కాపర్ దాని ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, SO4 అంటే -2 ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కో. Cuని X అనుకుంటే X. NH3 న్యూట్రల్ లైగాండ్, ఆక్సిడేషన్ స్టేట్ 0 ప్లస్ 4 × 0 ప్లస్ SO4 ఒకటి ఉంది. SO4 ఒకదానికి ఎంత, -2 0. X +2 అయింది. సో ఇక్కడ +2 అని రాసుకుంటావు. ఇది నేమ్ ఆఫ్ క్యాటయాన్ అయిపోయింది. నేమ్ ఆఫ్ క్యాటయాన్ ఏమైంది, టెట్రా అమైన్. మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈజీగా అవుతుంటాయి. టెట్రా అమైన్ కాపర్ 2 నేమ్ ఆఫ్ క్యాటయాన్ అయిపోయింది. సో నేమ్ ఆఫ్ క్యాటయాన్ కంప్లీటెడ్. ఇప్పుడు యానయాన్ ఏంటి, SO4 అనేది యానయాన్. ఇప్పుడు మళ్ళీ నువ్వు సల్ఫేటో అంటావా, సల్ఫేటో అనకూడదు, ఎందుకంటే అది లైగాండ్ కాదు, అది కౌంటర్ ఆటమ్. SO4 అంటే సల్ఫేట్ అయిపోయింది. టోటల్ నేమ్ ఏమైతే అప్పుడు టెట్రా అమైన్ కాపర్ 2 సల్ఫేట్. ఇలా నేమింగ్ ఏ నేమ్ వచ్చినా మీరే రాసుకోవాలి. నేను ఇప్పుడు కొన్ని హోంవర్క్ ఇస్తాను, ఇంకో క్వశ్చన్ చెప్పి దాని తర్వాత అన్ని హోంవర్క్ ఇచ్చేస్తా. ప్రతి దానికి ఇంతే స్టెప్స్ ఫాలో అవ్వడమే. నెక్స్ట్ ఇప్పుడు డిఫరెంట్ లైగాన్స్ వస్తే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ఫాలో అవ్వాలి అని చెప్పినాను. ఇప్పుడు డిఫరెంట్ లైగాన్స్ వస్తే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. అంటే ఇప్పుడు అమైన్ వచ్చింది, క్లోరైడ్ వచ్చింది, క్లోరిడో అంటాం, అమైన్ అంటాం. రెండిట్లో ఏది ఫస్ట్ రాస్తాం పేరు అన్నప్పుడు ఏ అనేది ఆల్ఫాబెట్లో ఫస్ట్ లెటర్ కదా, ఏ ఫస్ట్ అమైన్ రాసి దాని తర్వాత క్లోరిడో రాస్తాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థం అవుతుంది.
దీని తర్వాత హోంవర్క్ ఇచ్చేస్తా. క్వశ్చన్ నెంబర్ 2 ఇలాగ 1 అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 ప్లాటినం, దాని తర్వాత Cl NH3 టేకెన్ 5 బయట Cl3. చూడు ఇక్కడ క్లోరైడ్ బయట ఉంటే క్లోరైడ్ అవుతుంది, లోపల ఉంటే క్లోరిడో అవుతుంది. అది డిఫరెన్స్. ఆ లైగాండ్గా ఉన్నప్పుడేమో క్లోరిడో, కౌంటర్ అయాన్గా ఉంటే క్లోరైడ్. ఇప్పుడు దీని నేమ్ ఎలా రాయాలి? ఫస్ట్ క్యాటయాన్ యొక్క నేమ్ మనకు తెలుసు. ఫస్ట్ రాయాల్సింది క్యాటయాన్ యొక్క నేమ్. క్యాటయాన్ యొక్క నేమ్ క్యాటయానిక్ సాల్ట్ కాబట్టి వాళ్ళే క్యాటయాన్ ఇది అని ఇచ్చినారు. ఒకవేళ ఇది అటు సైడ్ ఉంటే ఆనయాన్లో ప్లాటినం అనేది ప్లాటినేట్ అవుతుంది. అవన్నీ మనకు తెలుసు. క్యాటయాన్ యొక్క నేమ్లో ఫస్ట్ లైగాండ్ యొక్క నేమ్ ఎలా రాయాలి ఇది చూసుకో ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ 2 డిఫరెంట్ లైగాన్స్ ఉన్నాయి. లైగాన్స్ యొక్క నేమ్ ఎలా రాయాలి? ఫస్ట్ NH3 రెండు వాళ్ళు ఇచ్చిన లైగాన్స్ నేమ్స్ అన్నిటిని రాసేసుకో. NH3 టేకెన్ 5 ఏమవుతుంది? పెంటామైన్ అవుతుంది. పెంటామైన్ NH3 టేకెన్ 5 ని పెంటామైన్ అంటాం. ఇంకొకటి ఏమి ఇచ్చినారు? Cl ఇచ్చినారు. ఇది లైగాండ్ కాబట్టి, నెగిటివ్ లైగాండ్ కాబట్టి క్లోరో ఆర్ క్లోరిడో అవుతుంది. ఇది రెండు వాళ్ళు ఇచ్చిన లైగాన్స్. ఇప్పుడు మనం రాసేటప్పుడు ఫస్ట్ పెంటామైన్ క్లోరిడో రాయాలా లేదా క్లోరిడో పెంటామైన్ రాయాలా మనకు కన్ఫ్యూజన్. సో ఏం చేస్తామంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెంటాని చూసుకోకూడదు నువ్వు. మళ్ళీ పెంటా అనేది న్యూమరికల్ కోఎఫిషియంట్, అంటే ఒక నెంబర్. పెంటా అంటే 5 ఉన్నాయని. నువ్వు చూసుకోవాల్సింది ఏంటి? లైగాండ్ యొక్క మెయిన్ నేమ్. దీని నేమ్ ఏంటి? అమైన్ లో ఉన్న లెటర్ ఏంటి? ఏ. క్లోరైడ్ లో ఉన్న లెటర్ ఏంటి? సి. ఏ ఫస్ట్ వస్తుందా సి ఫస్ట్ వస్తుందా? ఆల్ఫాబెట్ లో ఏ ఫస్ట్ వస్తుంది కాబట్టి దీన్ని ఫస్ట్ రాయాలి, దాని తర్వాత ఈ నేమ్ రాయాలి. ఇప్పుడు నేమ్ ఆఫ్ ద లైగాండ్ ఏమవుతుంది? మళ్ళీ పెంటాలో పి ఉంది కదా, పి తర్వాత వస్తుంది అని అట్లా అనుకోకూడదు. ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. మళ్ళీ నువ్వు కన్ఫ్యూజ్ అవుతామని తెలిసి వాళ్ళు ఆప్షన్ కూడా ఇచ్చింటారు. పెంటామైన్ క్లోరో అని రాయాలి. ఇది నేమ్ ఆఫ్ లైగాండ్ అయిపోయింది. నేమ్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏమవుతుంది? నేమ్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్ క్యాటయానిక్ సాల్ట్ కాబట్టి పీటీ అంటే ప్లాటినం. అయింది. పీటీ అంటే ప్లాటినం. దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కోవాలంటే మళ్ళీ ఎక్స్ అనేది ప్లాటినం, క్లోరిన్ అనేది 1 ఉంది -1. నెక్స్ట్ అమైన్ అనేది 5, దాని ఆక్సిడేషన్ నెంబర్ 0 ప్లస్ బయట ఉండేటివి మర్చిపోకూడదు. ఆక్సిడేషన్ నెంబర్ చెప్పేటప్పుడు చెప్పిన Cl అనేది -1. ఇది ఈక్వల్స్ నెట్ చార్జ్ 0. సో x -1 0 -3 ఇది ఈక్వల్స్ 0. x ఇది ఈక్వల్స్ +4. ఆక్సిడేషన్ స్టేట్ +4 అయింది. సో బ్రాకెట్లో 1 4 అని ఇలా రాసేస్తావు. సో ఇప్పుడు నేమ్ ఆఫ్ క్యాటయాన్ అయిపోయింది. నేమ్ ఆఫ్ యానియాన్ ఏమవుతుంది? నేమ్ ఆఫ్ యానియాన్ డైరెక్ట్గా క్లోరైడ్. చూడు, లోపల ఉన్నదాన్ని క్లోరో అని రాసినాం, బయట ఉన్నదాన్ని క్లోరైడ్ అని రాసినాం. క్లియర్గా ఉండాలి ఏది ఏదో అని, కన్ఫ్యూజ్ కాకూడదు. చిన్న పాయింట్ మిస్ అయినా మొత్తం వెళ్ళిపోతుంది. ఇది ఇప్పుడు దీని టోటల్ నేమ్ రాద్దాం. క్యాటయాన్ అయిపోయింది, యానియాన్ అయిపోయింది. టోటల్ నేమ్ ఏంటి? రైట్, పెంటామైన్ క్లోరో ప్లాటినం. లైగాండ్ తర్వాత సెంట్రల్ మెటల్ ఆటమ్ ప్లాటినం 4 అనేది ఆక్సిడేషన్ స్టేట్, ప్లాటినం 4 క్లోరైడ్. ఇది దాని టోటల్ నేమ్. మనకిచ్చిన కాంప్లెక్స్ కాంపౌండ్ యొక్క నేమ్, ఇలా డిఫరెంట్ లైగాన్స్ ఉన్నప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ఇలా ఫాలో అవ్వాలి. నువ్వు పెంటా అని న్యూమరికల్ ప్రిఫిక్స్ని చూసుకోకూడదు. మనకి ఇచ్చిన మెయిన్ లైగాన్ యొక్క నేమ్ని ఏ ఫస్టా సి ఫస్టా అలా చూసుకొని ఇలా రాయాలి. సేమ్ ఫస్ట్ క్యాటయాన్నే రాయాలి. కోఆర్డినేషన్ స్పియర్లోకి ఎంటర్ అయినాక లైగాండ్ రాసిన తర్వాత సెంట్రల్ మెటల్ ఆటమ్, దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్, దాని తర్వాత యానియాన్ నేమ్ రాస్తాం. ఒకవేళ అది యానియానిక్ సాల్ట్ అయితే ఎన్స్ విత్ 8, మెటల్ అనేది ప్లాటినేట్ అని అవుతుంది. ఇది క్యాటయానిక్ సాల్ట్ గురించి. క్యాటయానిక్ సాల్ట్స్ దాని ఎగ్జాంపుల్స్. మీకు నోట్స్ ఫోటో పెట్టినప్పుడు, నోట్స్ పిక్స్ అనేది మీ దగ్గర ఉన్నప్పుడు నోట్స్లో క్యాటయానిక్ సాల్ట్ మీద హోంవర్క్ ఇచ్చిందా ఆ క్వశ్చన్స్ అన్ని చేసేయండి. నోట్స్లో హోంవర్క్ ఉండేది అది చేసేయండి. నెక్స్ట్, ఇప్పుడు ఇంతసేపు క్యాటయానిక్ సాల్ట్ అన్నాం కదా, ఇప్పుడు యానయానిక్ సాల్ట్ గురించి కొంచెం మాట్లాడి పార్ట్ బిలో వెర్నర్ థియరీ మీదకి వెళ్ళిపోదాం.
దీనికి 2 ఎగ్జాంపుల్స్ చెప్తా, సేమ్ నోట్స్లో హోంవర్క్ చేసిన ఆ హోంవర్క్ చూసుకోండి. సేమ్ మళ్ళీ క్వశ్చన్ మోడల్లోనే రాసుకోండి, ఇది కూడా క్వశ్చన్ మోడల్లోనే. రైట్ ద నేమ్స్ ఆఫ్ anionic salts. గివెన్ anionic salts, ఇచ్చిన anionic salts ని నేమ్స్ రాయండి అని. వాళ్ళే anionic salts అన్నారు. అంటే ఏంటి? 8తో ఎండ్ అవుతుంది మెటల్ అని. సో క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి? K4Fe. ఈ లెసన్ స్టార్ట్ అయినప్పటి నుంచి దీన్ని మనం చూస్తున్నాం. K4FeCN taken 6. ఇది ఏంటి? ఇది ఒక anionic salt. ఇది ఒక anionic salt. ఎలా చెప్తావు? క్యాటయాన్ అనేది కౌంటర్ అయాన్ ఉంది, anion అనేది కోఆర్డినేషన్ స్పియర్ ఉంది, లేదా వాళ్ళు క్వశ్చన్లో కూడా ఇచ్చేసినారు. ఏం చేయాలి? మనం చేయాల్సింది ఏంటి? ఏ కాంప్లెక్స్ అయినా ఫస్ట్ రాయాల్సింది క్యాటయాన్ నేమే. క్యాటయాన్ ఏమి ఇచ్చినారు? K4 ఇచ్చినారు. మనం టెట్రా పొటాషియం అని రాస్తామా? రాయము. ఎందుకంటే న్యూమరికల్ ప్రిఫిక్స్ ని తీసుకోము. K అంటే పొటాషియం. సింబల్స్ అనేవి నీకు తెలిసి ఉండాలి, ఫస్ట్ ఇయర్ నుంచే తెలుసు. K4 అంటే పొటాషియం. మళ్ళీ టెట్రా పొటాషియం రాయకూడదు. న్యూమరికల్ ప్రిఫిక్స్ ని ఎప్పుడు కన్సిడర్ చేయకూడదు ఏదానికి? కౌంటర్ అయాన్స్కి. సో క్యాటయాన్ నేమ్ అయిపోయింది. anion. మనం ఏమైనా ఇబ్బంది పడతామంటే అది నేమ్ ఆఫ్ కాంప్లెక్స్ స్పియర్ రాసేటప్పుడు ఒకటి ఇబ్బంది పడతాం. anion ఏమి ఇచ్చినారు? FeCN taken 6 అనేది anion ఇస్తే ఇది కాంప్లెక్స్ స్పియర్ అయితే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? లైగాండ్ నేమ్ రాయాలి. అంతా ఒకటే. అది క్యాటయాన్ అయితే నార్మల్ మెటల్ నేమ్ వస్తుంది, anion అయితే ఎండ్స్ విత్ ATE అంటే అవుతుంది. లైగాండ్ యొక్క నేమ్ ఏంటి? CN6 అని ఇచ్చినారు. CN6 అంటే హెక్సా. 6 అంటే హెక్సా. CN అంటే ఏంటి? సైనైడ్ రాస్తావా, సైనో రాస్తావా? అదొక నెగిటివ్ లైగాండ్ కాబట్టి సయనో, హెక్సా సయనో. నెక్స్ట్ నేమ్ ఆఫ్ లైగాండ్ అయిపోయిన తర్వాత సెంట్రల్ మెటల్ ఆటమ్ నేమ్ రాస్తావు. సెంట్రల్ మెటల్ ఆటమ్ నేమ్ ఏంటి? Fe ఇచ్చినారు. ఇప్పుడు ఐరన్ రాస్తావా, ఫెర్రేట్ రాస్తావు? ఇంతకు ముందు అయితే ఐరన్ రాసినావు, ఇప్పుడు ఏం రాస్తావు? ఫెర్రేట్. ఎందుకు ఫెర్రేట్ ఎందుకంటే అదొక anionic సాల్ట్. anionic పార్ట్ లో కాంప్లెక్స్ స్పియర్ ఉంది కాబట్టి అది ఫెర్రేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ దీన్ని ఆక్సిడేషన్ స్టేట్ ఎలా అనుకుంటావు? మళ్ళీ సేమ్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఫస్ట్ దీన్ని X అనుకుంటావు. X ప్లస్ K అంటే ఏంటి? పొటాషియం +1. ఫస్ట్ ఏ గ్రూప్ +1 అని నీకు తెలుసు. ఇవన్నీ అప్పుడే చెప్పినా నీకు ఆల్రెడీ. ఈ ఆక్సిడేషన్ స్టేట్ గా ఉండేటప్పుడు చెప్పిన. దాని తర్వాత CN అంటే -1. CN కి -1, K కి +1, దీన్ని X. ఏంటి? 6 ఇంటూ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి, -1, టోటల్ చార్జ్ 0. సో X +2 అవుతుంది. X +2, సో 2 అని రాస్తావు. అయిపోయినా క్యాటయాన్ నేమ్ రాసినావు, anion నేమ్ రాసినావు. టోటల్ నేమ్ ఏంటి? టోటల్ నేమ్ ఫస్ట్ క్యాటయాన్ నేమ్, దాని తర్వాత anion లో లైగాండ్ నేమ్ హెక్సాసయనో, దాని తర్వాత మెటల్ నేమ్ FeRrAte, ఫెర్రేట్, ఆక్సిడేషన్ స్టేట్. ఇది ఇందాక నేమ్లో ఇక్కడైతే ఐరన్ వస్తుండే, ఇప్పుడేమో పొటాషియం హెక్సాసయనో ఫెర్రేట్. ఫస్ట్ క్యాటయాన్ నేమ్, దాని తర్వాత anion నేమ్. మళ్ళీ ఒకసారి ఇదంతా చూసుకో. క్యాటయాన్ నేమ్ రాయాలి, anion నేమ్ రాయాలి, కోఆర్డినేషన్ స్పియర్ రాసేటప్పుడు లైగాన్స్, సెంట్రల్ మెటల్ ఆటమ్, దాని ఆక్సిడేషన్ స్టేట్. ఒకసారి చూసుకో ఇదంతా. ఈ anionic salts గురించి ఇది నోట్బుక్ లో హోంవర్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చేసేయండి. ఒక 6 హోంవర్క్ క్వశ్చన్స్ ఇచ్చింటే అవి చేసేయండి. క్యాటయాన్, anionic salt. ఇది మీ నామెన్క్లేచర్ గురించి. నామెన్క్లేచర్ లో ఇవి తప్ప ఇంకా అడగడు మాక్సిమం. మల్టిపుల్ లైగాన్స్ వస్తే ఎలా చేయాలో ఇందాక చెప్పిన. క్యాటయాన్ లో ఎలా చేసినామో ఇక్కడ కూడా anion లో అంతే. ఎక్కువ చెప్తే వీడియో లెంత్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్పట్లేదు, నోట్స్ లో ఉంటాయి. నోట్స్ లో మీకు హోంవర్క్ ఇచ్చింటే అవి ఖచ్చితంగా చేయాలి. నోట్స్ లోనే దాని ఆన్సర్స్ ఉండాలి. ఒక రకంగా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ కూడా అయిపోయినట్లే, ఎందుకంటే ప్రాబ్లమ్స్ కూడా ఇవే. ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటే ఇంతకు మించి ఏముండదు, అంటే అన్ని కాన్సెప్ట్ మీదనే ఉంటాయి. ఈ నామెన్క్లేచర్ అనేది బాగా చూసుకోండి. రూల్స్ అనేవి ప్రాపర్గా ప్రతి ఒక్కటి గుర్తుండాలి, ప్రతి ఒక్కటి ఫాలో అవుతూ నేమ్ రాయాలి. ఇక్కడితో కోఆర్డినేషన్ కాంపౌండ్స్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అనే చాప్టర్లో పార్ట్ 1 అయిపోయింది. ఇప్పుడు పార్ట్ 2లో వెర్నర్ థియరీ చెప్పుకుందాం. వెర్నర్ థియరీ చెప్పిన తర్వాత వీడియో అయిపోద్ది.
పార్ట్ బిలో ఏంటంటే చాలా మంది సైంటిస్టులు వర్క్ చేసింటారు కదా కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అనే లెసన్ మీద. దాంట్లో వర్క్ చేసింది ఎవరెవరు? వెర్నర్ అనే సైంటిస్ట్, దాని తర్వాత వ్యాలెన్సీ బాండ్ థియరీ అనే ఒక థియరీ, వెర్నర్ థియరీ అనే ఒక థియరీ, వ్యాలెన్సీ బాండ్ థియరీ అనేది ఒకటి, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అనే ఒక థియరీ. ఈ మూడు థియరీస్ నుంచి 2 జేఈఈ మెయిన్స్ క్వశ్చన్లు పక్కా, అది 100%. వ్యాలెన్సీ బాండ్ థియరీ గట్టిగా నేర్చుకుంటే క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అనేది ఈజీ, అంటే అవసరం లేదు అన్నట్లు. క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అనేది అవసరం లేదు అన్నట్లు. క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అందరూ ఇంపార్టెంట్ అంటారు, కానీ వ్యాలెన్సీ బాండ్ థియరీ గట్టిగా నేర్చుకుంటే క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అవసరం లేదు. వ్యాలెన్సీ బాండ్ థియరీ నుంచి క్రిస్టల్ ఫీల్డ్ థియరీ కూడా చెప్పేయచ్చు. ఇప్పుడైతే పార్ట్ బిలోకి ఎంటర్ అవుతాం. ఇది పార్ట్ బి. పార్ట్ బిలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఫస్ట్ థియరీ, వెర్నర్ థియరీ. ఇదేమంత ఇంపార్టెంట్ కాదు. వెర్నర్స్ థియరీ ఏం చెప్పినాడు, దాని యొక్క అప్లికేషన్ చెప్పుకుంటే చాలు. వెర్నర్స్ థియరీ. అకార్డింగ్ టు వెర్నర్ ఏం చెప్పినాడు? వెర్నర్స్ థియరీ స్టేట్స్ దట్ ఎవ్రీ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఎగ్జిబిట్స్ 2 different types of valencies అని చెప్పినాడు. స్టేట్మెంట్ రాస్తా. Werner's theory states that every central metal atom exhibits 2 different valencies. 2 different valencies అంటే లైక్ 2 different oxidation states అన్నట్టు 2 different valencies. Every central metal atom exhibits 2 different valencies. 2 different valencies అన్నాం కదా, అవి ఏవేవి? They are primary valency. First one primary valency. Second one secondary valency. ప్రైమరీ వ్యాలెన్సీ దీన్ని ఆర్ ఇలా 1 degree వ్యాలెన్సీ అంటారు, ఆర్ 2 degree వ్యాలెన్సీ అంటారు. వెర్నర్ చెప్పింది ఇంతే. ఇప్పుడు దీని గురించి మాట్లాడితే వెర్నర్ థియరీ అయిపోతుంది. ఇంతకు మించి వెర్నర్ థియరీ గురించి ఎక్కువ అవసరం లేదు. వాట్ ఈస్ ప్రైమరీ వ్యాలెన్సీ? ఏం చెప్పినాడు వెర్నర్? అకార్డింగ్ టు వెర్నర్స్ థియరీ ఎవ్రీ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఎగ్జిబిట్స్ 2 different valencies. They are primary valency or 1 degree valency, secondary valency or 2 degree valency అని చెప్పినాడు. ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఏంటి? ఫస్ట్ ఆల్రెడీ నీకు ప్రైమరీ వ్యాలెన్సీ సెకండరీ వ్యాలెన్సీ అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు చెప్తా, నువ్వే చెప్తావు ఇవి నాకు తెలుసు అని. ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్. ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్. సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ని కనుక్కోవడం తెలీదా? తెలుసు కదా. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఎట్లా అనుకుంటాం? ఎక్స్ అనుకొని అవి చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. అది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్. దాన్నే వెర్నర్ అనే సైంటిస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ అనకుండా ప్రైమరీ వ్యాలెన్సీ అన్నాడు. సో ప్రైమరీ వ్యాలెన్సీ మీన్స్ are equal to oxidation state of central metal atom. ఏమైనా కష్టమా? ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమైనా క్వశ్చన్ ఇచ్చి వాట్ ఈస్ ద ప్రైమరీ వ్యాలెన్సీ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ అంటే మనం ఏంటి ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆక్సిడేషన్ స్టేట్ అనుకుంటే ఆ ఆక్సిడేషన్ స్టేట్ ఇది ఫస్ట్ ప్రైమరీ వ్యాలెన్సీ అని దాని అర్థం. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 degree వ్యాలెన్సీ. సెకండరీ వ్యాలెన్సీ ఇది కూడా నీకు తెలుసు. ఏమంటే నేమ్స్ వేరు అంతే. ఇక్కడ ప్రైమరీ వ్యాలెన్సీలో ఇంకొక పాయింట్ చెప్పాలి. ఇట్ ఈస్ అయనైజబుల్ వ్యాలెన్సీ.
అంటే ఇది జస్ట్ పాయింట్ అనమాట. అంటే ఈ ప్రైమరీ వ్యాలెన్సీ అనేది అయాన్స్ ఫామ్ అవుతాయా లేదా అనే దాని గురించి చెప్తాది అని. అయనైజబుల్ వ్యాలెన్సీ ఇంకొకటి చెప్తారు, ఇట్ ఈస్ నాన్ డైరెక్షనల్ వ్యాలెన్సీ అని కూడా చెప్తారు. దాంతో అవసరం లేదు, ఇట్ ఈస్ అయనైజబుల్ వ్యాలెన్సీ. ఐపీకి అయితే 4 మార్క్ క్వశ్చన్కి వస్తుంది ఇది. నెక్స్ట్ సెకండరీ వ్యాలెన్సీ. సెకండరీ వ్యాలెన్సీ అంటే ఇది కూడా నీకు తెలుసు. సెకండరీ వ్యాలెన్సీ అంటే ఏంటంటే, ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్. సెకండరీ వ్యాలెన్సీ అంటే ఏంటి, కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ కాంప్లెక్స్ గివెన్ కాంప్లెక్స్ పేర్ ఇది టు సెకండరీ వ్యాలెన్సీ. చూడు, దానికి జస్ట్ వేరే నేమ్స్ ఇచ్చి దానికి ఒక థియరీ అని పేరు పెట్టినారు. ఇది ఒక థియరీ అంటే దానికి మళ్ళీ వేరే పేర్లు పెట్టి ప్రైమరీ సెకండరీ వ్యాలెన్సీ అంటారు. ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్. సెకండరీ వ్యాలెన్సీ అంటే కోఆర్డినేషన్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ లైగాన్స్ అని తెలుసు, సిఎన్ అని రాస్తాం, నెంబర్ ఆఫ్ లైగాన్స్. ఇది అయనైజబుల్ అయినప్పుడు మరి ఇది ఆటోమేటిక్గా ఏమవుతుంది, నాన్ అయనైజబుల్ వ్యాలెన్సీ. It is non-ionizable వ్యాలెన్సీ. ఇది ఐపీకి అయితే 4 మార్క్ క్వశ్చన్స్ వస్తుంది. ఇక్కడ ఏమీ అవసరం లేదు, ఇంతకు మించి అవసరం లేదు. సెకండరీ వ్యాలెన్సీ అంటే కోఆర్డినేషన్ నెంబర్, ఇట్ ఈస్ నాన్ అయనైజబుల్ వ్యాలెన్సీ. వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు వాట్ ఈస్ ద ప్రైమరీ వ్యాలెన్సీ ఆర్ నాన్ అయనైజబుల్ వ్యాలెన్సీ, అయనైజబుల్ వ్యాలెన్సీ ఆఫ్ గివెన్ కాంపౌండ్ అని అడగవచ్చు, ప్రైమరీ వ్యాలెన్సీ ఆఫ్ గివెన్ కాంపౌండ్ అడగవచ్చు, 1 degree వ్యాలెన్సీ ఆఫ్ గివెన్ కాంపౌండ్ అన్న, కోఆర్డినేషన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ గివెన్ కాంపౌండ్ అన్న. అన్నిటికీ కనుక్కోవాల్సింది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్. నెక్స్ట్ సెకండరీ వ్యాలెన్సీ అన్నా, లేదా 2 degree వ్యాలెన్సీ అన్నా, లేదా నాన్ అయనైజబుల్ వ్యాలెన్సీ అన్నా, కోఆర్డినేషన్ నెంబర్ అన్నా చూసుకోవాల్సింది ఏంటి, నెంబర్ ఆఫ్ లైగాన్స్. ఇదేంటి 2 degree వ్యాలెన్సీ. ఇది వెర్నర్ థియరీ, వెర్నర్ అనే సైంటిస్ట్ చెప్పిన థియరీ. దీని మీద లిమిటేషన్స్ ఉంటాయి, ఐపీ ఉన్నప్పుడు చదువుకోండి, అవి ఇక్కడ అవసరం లేదు. ఇది వెర్నర్ అనే థియరీ. ఇంత చెప్పడం వెర్నర్ థియరీ. క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ రావు, ఎప్పుడో అప్పుడు తగులుతుంటే అంతే. క్వశ్చన్స్ ఎలా అడుగుతారో ఇప్పుడు చెప్తా, ఒకటే మోడల్ క్వశ్చన్. ఇది వెర్నర్ థియరీ. ఇది ఇంత 5 minutes కూడా పట్టదు ఇది. వెర్నర్ థియరీ అయిన తర్వాత దాని మీద క్వశ్చన్ ఎలా అడుగుతారు, అడిగితే ఏం క్వశ్చన్ అడుగుతారు, ఇంకా ఫైండ్ ద ప్రైమరీ అండ్ సెకండరీ వ్యాలెన్సీస్. క్వశ్చన్, ఫైండ్ ప్రైమరీ అండ్ సెకండరీ వ్యాలెన్సీస్ ఆఫ్ గివెన్ కాంప్లెక్స్ CONH3 taken 5, CONH3 taken 5, Cl2. ఇది వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్. అండ్ ఫైండ్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఫార్మ్డ్. ఇది వాళ్ళు అడిగిన క్వశ్చన్. ఫస్ట్ ఏం చేయాలా, ప్రైమరీ అండ్ సెకండరీ వ్యాలెన్సీ కనుక్కోవాలంట. అది కనుక్కుందాం ఫస్ట్. ప్రైమరీ వ్యాలెన్సీ ఇది టు ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్. ఇది ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవడం నీకు రాదా, దీన్ని ఎక్స్, కోబాల్ని ఎక్స్ అనుకుంటావు, ప్లస్ 5 into NH3 అంటే న్యూట్రల్ అయాన్ 0, ప్లస్ 1 Cl into Cl ఒకదాన్ని మైనస్, ప్లస్ బయట 2 Cls ఉన్నాయి, 2 into మైనస్, ఇది నెట్ చార్జ్ 0. సో ఏమైంది, x minus 1 minus 2 is equals to 0, x is equals to plus 3. ఇదేమైనా కష్టమా, జస్ట్ నీకు ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఆక్సిడేషన్ స్టేట్ అని తెలిసిండాలి అంతే. సో 3 అని రాస్తావు. నెక్స్ట్ సెకండరీ వ్యాలెన్సీ అంటే కోఆర్డినేషన్ నెంబర్ అని చెప్పినాం కదా. కోఆర్డినేషన్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ లైగాన్స్ ఎన్ని ఉన్నాయి, 5 + 1 6 ఉన్నాయి. సో సెకండరీ వ్యాలెన్సీ ఎంత, 6. ఇది ప్రైమరీ వ్యాలెన్సీ, సెకండరీ వ్యాలెన్సీ. ఇక్కడ దాకా ఒక PYQ క్వశ్చన్. ఇది నేను యాడ్ చేసిన క్వశ్చన్. ఇది ఒక PYQ. జస్ట్ వాట్ ఈస్ ప్రైమరీ అండ్ సెకండరీ వ్యాలెన్సీ అని అనుకోవడం. నెంబర్ ఆఫ్ అయాన్స్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ అయాన్స్ ఫార్మ్డ్ వెన్ యాడెడ్ టు వాటర్ అని ఉంటుంది. వెన్ యాడెడ్ టు H2O, వాటర్లోకి యాడ్ చేసినప్పుడు అయాన్స్ ఫామ్ కావాలంటే ఏం చేయాలి, వాటర్లోకి వేయాలి. అది వాటర్లోకి వేసినప్పుడు అయాన్స్ ఫామ్ అయ్యేది నీకు ఫస్ట్ ఎక్కడ చెప్పిన, డబల్ సాల్ట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అని ఇంట్రడక్షన్లో చెప్పిన.
వాళ్ళు ఇచ్చిన కాంపౌండ్ ఏంటి, CO NH3 again 5 Cl Cl2. అప్పుడు ఏం చెప్పిన, కోఆర్డినేషన్ స్పియర్ అనేది మొత్తం ఒక అయాన్ అవుతుంది, బయట ఉండేటివి అయాన్ అవుతుంది అని చెప్పిన. వాటర్లో యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, కోఆర్డినేషన్ స్పియర్ అనేది మొత్తం ఒకటి కోఆర్డినేషన్ స్పియర్ ఒకటే ఉంది కదా, ఒకటి. నెక్స్ట్ బయట ఉన్నది Cl ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో 2 అయాన్స్ టోటల్. వాళ్ళు టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ అడిగినారు కాబట్టి ఇది 1 అయాన్, ఇది 2 అయాన్. సో 1 + 2 = టోటల్ 3 అయాన్స్ అని రాస్తావు. లేదా ఓన్లీ క్లోరిన్ అయాన్స్ అన్నారంటే 2 క్లోరిన్ అయాన్స్ రాస్తావు. మళ్ళీ లోపల ఉన్న క్లోరిన్ అయాన్ని ఫామ్ చేయలేదు, ఎందుకంటే అది కోఆర్డినేషన్ స్పియర్లో ఉంది. ఇది దీని మీద అడిగే క్వశ్చన్. మెయిన్స్ అయినా ఎంసెట్ అయినా అడిగే క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద ప్రైమరీ అండ్ సెకండరీ వాలెన్సీ ఆఫ్ గివెన్ కాంప్లెక్స్ అని అడుగుతారు. దీని మీద నోట్స్లో హోంవర్క్ క్వశ్చన్లు 2 ఇచ్చింట, అవి 2 PYQs, అవి చేసేసుకోండి. ఇది అడిగే క్వశ్చన్. దీంతో వెర్నర్ థియరీ అయిపోయింది. ఎక్సెప్షన్స్తో మనకి పని లేదు. ఎక్సెప్షన్స్తో అవసరం లేదు. దీని తర్వాత వెర్నర్ థియరీ తర్వాత చిన్న కాన్సెప్ట్ ఆఫ్ దాని నేమ్ ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్. ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అదేంటి, ఒక మెటల్కి ఒక లేదా ఏదైనా ఎలిమెంట్కి ఆల్రెడీ అటామిక్ నెంబర్ ఉంటుంది కదా, మళ్ళీ ఈ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఏంటి అంటే చెప్తా. దాన్ని EAN అంటాం, లేదా దీన్ని EAN రూల్ అంటాం, ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అంటాం. ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అంటే ఏంటి, ఫస్ట్ ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై, ఎవరు చెప్పినారు, ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై సైంటిస్ట్ నేమ్డ్ సిజ్విగ్. సిజ్విక్ అనే సైంటిస్ట్ ఈ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ రూల్ని చెప్పినాడు. ఇది ఎందుకు చదవాలి అసలు, ఎందుకంటే టు ఫైండ్ స్టెబిలిటీ ఆఫ్ కోఆర్డినేషన్ కాంప్లెక్స్, అంటే వాళ్ళు ఇచ్చిన కోఆర్డినేషన్ కాంపౌండ్ స్టేబులా కాదా అని తెలుసుకోవడానికి వాడేది ఈ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్. దీని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతుంటారు. అంటే 4 కాంపౌండ్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్టేబుల్ అని అడుగుతుంటారు. అది ఎలా అనేది ఇప్పుడు చెప్తా. ఫస్ట్ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అంటే ఏంటి, ఫస్ట్ నార్మల్గా అటామిక్ నెంబర్ ఉంది కదా, ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అంటే ఏంటి, ఎవ్రీ కాంపౌండ్ ఎవ్రీ మెటల్ తెలుసు, మెటల్ అనేది కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది, సెంట్రల్ మెటల్ ఆటమే కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. సెంట్రల్ మెటల్ ఆటమ్ అనేది ఎప్పుడైతే ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్లో ఇన్వాల్వ్ అవుతుందో దాని అటామిక్ నెంబర్ అనేది మారిపోతుంది. అటామిక్ నెంబర్ అనేది మారిపోయి స్టేబుల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. మారిపోతుంది కదా, వచ్చిన న్యూ అటామిక్ నెంబర్నే ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అంటాం. అంటే ఎవ్రీ మెటల్ ఆటమ్ వెన్ ఇన్వాల్వింగ్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్ చేంజెస్ ఇట్స్ అటామిక్ నెంబర్. దట్ changed atomic number is called as effective atomic number. Definition notes లో ఉంటుంది, లేదా ఇప్పుడు స్టేట్మెంట్ చెప్పినా రాసుకోండి. ద చేంజ్డ్ అటామిక్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్, ఇది మనం చెప్తుంది సెంట్రల్ మెటల్ ఆటమ్కి చెప్తారు. చేంజ్డ్ అటామిక్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్. దానికి ఉండేది ఒకటే ఫార్ములా, ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఇది ఫస్ట్. దాని ఫార్ములా ఏంటంటే నార్మల్ అటామిక్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్. అంటే ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ రాకముందు ఒక అటామిక్ నెంబర్ ఉంటుంది కదా, నార్మల్ అటామిక్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఎంత 1, కార్బన్ ఎంత 6, ఇప్పుడు ఏమైనా ఆక్సిజన్ ఎంత 7, నైట్రోజన్ ఎంత 8, అలా ఒక అటామిక్ నెంబర్ అయితే ఒకటి ఉంటుంది కదా. ఆ అటామిక్ నెంబర్ మైనస్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్. ఈ సెంట్రల్ మెటల్ ఆటమ్కి వాళ్ళు ఇచ్చిన కాంప్లెక్స్లో ఆక్సిడేషన్ స్టేట్ ఒకటి ఉంటుంది కదా, +2 +3 అని, అలా దాన్ని మైనస్ చేయాలి. ప్లస్ 2 టైమ్స్ కోఆర్డినేషన్ నెంబర్, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. మైనస్ ఆక్సిడేషన్ నెంబర్ ప్లస్ 2 టైమ్స్ కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ గివెన్ కాంపౌండ్. దీన్ని ఇలా రాస్తారు, Z
సెంట్రల్ మెటల్ ఆటమ్ మైనస్ ఎక్స్ ప్లస్ 2y అని. ఎక్స్ అంటే ఏంటి ఆక్సిడేషన్ నెంబర్, y అంటే ఏంటి కోఆర్డినేషన్ నెంబర్. ఇలా ఇలా ఇలానే రాసుకొని ఇలానే గుర్తుపెట్టుకోండి. ఎక్స్ అంటే ఆక్సిడేషన్ నెంబర్, y అంటే కోఆర్డినేషన్ నెంబర్. ఇప్పుడు ఇది ఫార్ములా. దీని మీద ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చెప్తా. ఫస్ట్ స్టేబుల్ అన్న స్టేబుల్ అని ఎలా చెప్తాం? హౌ టు ఫైండ్ వెదర్ ఇట్ ఈస్ స్టేబుల్ ఆర్ నాట్. స్టేబుల్ అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇది సాల్వ్ చేసినాక నీకు ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఒకటి వస్తుంది కదా, ఆ వచ్చిన అటామిక్ నెంబర్ స్టేబులా కాదా అనేది ఎలా అనుకుంటామంటే, అది స్టేబుల్ ఎలిమెంట్స్ ఏవి నార్మల్గా మనకి ఇచ్చిన పీరియాడిక్ టేబుల్లో స్టేబుల్ ఎలిమెంట్స్ ఏవి? హాలోచి నోబుల్ గ్యాసెస్ స్టేబుల్ అంటాం. అంటే ఇనర్ట్ గ్యాసెస్ లాస్ట్ 18th గ్రూప్ ఉంటాయి కదా, అవి స్టేబుల్ అంటాం. దాని అటామిక్ నెంబర్స్ ఏంటి? అంటే మనం స్టేబుల్ అని ఎప్పుడు చెప్తామంటే దీని యొక్క అటామిక్ నెంబర్స్ వచ్చినప్పుడు, 18th గ్రూప్ యొక్క అటామిక్ నెంబర్స్ వచ్చినప్పుడు ఈ వాళ్ళు ఇచ్చిన మెటల్ ఆటమ్ స్టేబుల్ అని చెప్తా క్వశ్చన్ చేసేటప్పుడు అర్థమవుతుంది. స్టేబుల్ ఎలిమెంట్స్ ఆర్ 18th group elements. 18th group elements అవి ఏమేమి, దాని నెంబర్స్ ఏంటి? నెంబర్స్ ఏవేవి అంటే నీకు మ్యాజికల్ సిరీస్ అని తెలిసింది. 2, 8, 18, 18, 32 అని అది చేస్తే ఏమేమి వస్తాయి? 2, 10, 18, 32, 54 తర్వాత 86, దాని తర్వాత 118. ఏంటి? హీలియన్, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, లాస్ట్ది ఓజీ. ఇవి దీని నేమ్స్. ఈ నెంబర్ నీకు ఎప్పుడెప్పుడైతే వస్తుందో అంటే ఇది ఫైండ్ అవుట్ చేసినాక, ఈ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసినాక ఈ నెంబర్స్ నీకు ఎప్పుడైనా వస్తే లేదా దీనికి దగ్గరలో ఉన్న నెంబర్స్ వస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టేబుల్. ఈఏఎన్ నియర్ టు atomic number of closest అంటే అటామిక్ నెంబర్ ఆఫ్ ఈ ఏదో ఒకటి 0 గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ 18 గ్రూప్ ఎలిమెంట్స్, అటామిక్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఈజ్ స్టేబుల్. అంటే ఈ ఉన్న ఏదో ఒక నెంబర్కి దగ్గరలోకి వచ్చిన లేదా ఎగ్జాక్ట్గా ఈ నెంబర్సే వచ్చిన ఆ కాంపౌండ్ అనేది స్టేబుల్. ఇక్కడ 18 to 36 ఇక్కడ ఈ నెంబర్స్కి దగ్గరలోకి వచ్చిన ఈ ఎగ్జాక్ట్ నెంబర్స్ వచ్చిన ఆ కాంపౌండ్స్ అనేవి, ఆ కోఆర్డినేట్ కాంపౌండ్స్ అనేవి స్టేబుల్ అని చెప్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ నెంబర్స్ అనేవి గుర్తుపెట్టుకున్నా పర్లేదు, లేదా 2, 8, 18, 18 అట్లా రాసుకున్నా పర్లేదు, ఎలా రాసినా ఇదే వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ చేస్తే ఈ సెషన్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఫార్ములా మాత్రం గుర్తుండాలి. ఏంటి? అటామిక్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్ మైనస్ ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ 2 times ద కోఆర్డినేషన్ నెంబర్ అనే ఫార్ములా గుర్తుండాలి. ఒక క్వశ్చన్ చేద్దాం. ఇప్పుడు ఒక క్వశ్చన్ నేను చెప్తా, దాని తర్వాత మిగతావన్నీ హోంవర్క్. క్వశ్చన్ ఏంటి? పైన ఫార్ములా కూడా రబ్ చేస్తున్నా, ఒకటే క్వశ్చన్ చెప్తా, మిగతావన్నీ హోంవర్క్. క్వశ్చన్ దీన్ని మళ్ళీ సాల్వ్ చేయాలంటే నీకు సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్ కూడా తెలిసి ఉండాలి. అది ఎట్లా అనుకుంటావు? సేమ్ మ్యాజికల్ నెంబర్ సిరీస్ వాడి పీరియాడిక్ టేబుల్ గుర్తుంటే ఏ నెంబర్ అయినా అనుకోవచ్చు. అవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. క్వశ్చన్ ఏంటి? గివెన్ కాంపౌండ్స్ ఆర్ గివెన్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఆర్ ఫైండ్ ఈఏఎన్ అంటే ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఏవేవి? K4 Fe CN6 అండ్ K3 Fe CN6. ఇలా 2 కాంప్లెక్సెస్ ఇచ్చేసినారు. ఈ రెండింటి యొక్క ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్స్ అనుకోవాలా. అండ్ నోట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ మోర్ స్టేబుల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోర్ స్టేబుల్. దాని ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అనుకోవాలంట, ఏది స్టేబుల్ అనుకోవాలంట. ఏది స్టేబుల్ అంటే ఏం చేస్తాం? ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అనేది ఈ ఇందాక రాసిన నెంబర్స్కి దగ్గరలో వస్తే అది స్టేబుల్ అండి. ఫస్ట్ దీన్ని 1 అనుకుందాం, దీన్ని 2 సాల్వ్ చేసుకుందాం. 1 ఫస్ట్ ఏంటి? K4 Fe CN6
ఇది వాళ్ళు ఇచ్చింది. మనకి ఫార్ములా ఏంటి? ఈఏఎన్ ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా ఏంటి? z మైనస్ ఎక్స్ ప్లస్ 2y. జెడ్ అంటే సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏంటి? ఇది నీకు గుర్తుపడడం తెలుసు. ఇంకా సెంట్రల్ మెటల్ ఆటమ్ అంటే ఐరన్. ఐరన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 6. స్కాండియం, టైటానియం, వెనడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్. ఐరన్ యొక్క అటామిక్ నెంబర్ 26. సో 26 అనేది అటామిక్ నెంబర్. కోఆర్డినేషన్, ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవడం నీకు తెలుసు. ఆక్సిడేషన్ స్టేట్ అవన్నీ అప్పుడు ఎందుకు చెప్పినా అంటే ఇందుకు యూజ్ అవుతాయి కాబట్టి. ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవాలంటే దీన్ని ఎక్స్ అనుకుంటావు. సో ఎక్స్ ప్లస్ బయట 4 ఉన్నాయి, 4 ఇంటూ ప్లస్ 1 పొటాషియంకి. సిఎన్ అంటే -1, 6 ఇంటూ -1 ఇది ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ ప్లస్ 4 మైనస్ 6 ఇది ఈక్వల్స్ టు 0. ఎక్స్ ఇది ఈక్వల్స్ టు ప్లస్ 2. ఆక్సిడేషన్ నెంబర్ అంటే ఎక్స్ వాల్యూ ప్లస్ 2 వచ్చింది. ప్లస్ 2నా? కానీ నువ్వు చేయాల్సింది అడిషనా? మైనస్గా చేయాల్సింది. మైనస్గా చేయాల్సింది. +2 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ y అంటే ఏంటి? y అంటే కోఆర్డినేషన్ నెంబర్. కోఆర్డినేషన్ నెంబర్ ఎంత వాళ్ళు ఇచ్చిన దాంట్లో? కోఆర్డినేషన్ నెంబర్ 6. సో 2 ఇంటూ 6, మళ్ళీ ఇది 2.6 కాదు, 2 ఇంటూ 6. ఈ వాల్యూని సింప్లిఫై చేస్తే నీకు వచ్చేదే ఆన్సర్. 26 మైనస్ 2 ప్లస్ 12. ఇది ఎంత? 12 మైనస్ 2 అంటే 10, 26 ప్లస్ 10 అంటే 36. నీకు గుర్తుందా? 36 అనేది ఏ దాని నెంబరు? 36 అనేది ఏ దాని నెంబర్? నీకు ఐడియా ఉంటే అది ఏ దానిదంటే క్రిప్టాన్ది. ఇందాక నువ్వు నెంబర్స్ రాసినావా? అక్కడ ఏమేమి రాసినావు? 2, 10, 18, 36. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్. క్రిప్టాన్ యొక్క అటామిక్ నెంబర్. సో 36 అనేది మోస్ట్ స్టేబుల్. ఎగ్జాక్ట్ నెంబర్ వచ్చింది కాబట్టి స్టేబుల్. సో ఇక్కడ ఐరన్ అనేది స్టేబుల్. సో ఈ కాంప్లెక్స్ అనే కాంపౌండ్ మొత్తం స్టేబుల్ అని అర్థం. ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఎంత వచ్చింది? 36. నార్మల్గా ఐరన్కి అటామిక్ నెంబర్ ఎంత ఉండాలి? 26. ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ 36. సో కాంప్లెక్స్ కాంపౌండ్ 1 బికేమ్ స్టేబుల్. 1 గురించి అయిపోయింది డిస్కషన్. 2 కూడా స్టేబుల్ వస్తుందో కాదో చెక్ చేద్దాం. ఇచ్చింది ఏంటి? K3 Fe CN6. అక్కడ K4 ఇక్కడ K3, అంతే తేడా. నెక్స్ట్ సేమ్ కనుక్కోవాలంటే ఏంటి ఫార్ములా? EAN is equals to Z minus X plus 2Y. ఈ ఎక్స్లో వేరు వాల్యూస్ వస్తాయి. దీని ఆక్సిడేషన్ నెంబర్ వేరు వస్తుంది. మళ్ళీ అక్కడ ఐరనే కదా, ఇక్కడ ఐరనే కదా, రెండు దానిగా ఆక్సిడేషన్ నెంబర్ సేమ్ అనుకుంటే పొరపాటు. దీంట్లో అటామిక్ నెంబర్ ఎంత? ఐరన్ది 26 మైనస్ ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కో. ఆక్సిడేషన్ అంటే ఎక్స్ ప్లస్ 3 టైమ్స్ పొటాషియంకి +1 ప్లస్ 6 టైమ్స్ సైనైడ్కి -1 ఇది ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ ప్లస్ 3 మైనస్ 6 ఇది ఈక్వల్స్ టు 0. ఎక్స్ ఇది ఈక్వల్స్ టు +3. తేడా కనిపించిందా? ఇక్కడేమో ఆక్సిడేషన్ నెంబర్ +2 వచ్చింది, ఇక్కడేమో ఆక్సిడేషన్ నెంబర్ +3 వచ్చింది. సో ఏమవుతుంది? ఎక్స్ ప్లేస్లో +3 ఏమైంది? +3 ప్లస్ 2 ఇంటూ కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? దీనికి 6 దీనికి 6 ఇంటూ 6. సో సాల్వ్ చేసుకుంటే 26 మైనస్ 3 ప్లస్ 12 ఎంత అయింది? 26 మైనస్ 3 అంటే 23 ప్లస్ 12 అంటే 35. ఇది ఒక రకంగా స్టేబులే, ఎందుకంటే 36కి దగ్గరలో ఉంది. కానీ ఈ రెండింటిలో ఏది స్టేబుల్? ఇది ఎగ్జాక్ట్గా 36 వచ్చింది. ఎగ్జాక్ట్గా నోబుల్ ఎలిమెంట్ యొక్క నెంబర్ వచ్చింది. సో ఇది స్టేబుల్. ఏంటి మనం ముందంతా స్టేబుల్ అని ఎప్పుడు చెప్తాం? నోబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తాయి. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాం? నోబుల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ వస్తే స్టేబుల్ అంటున్నాం. 36 అనేది క్రిప్టాన్ యొక్క నెంబర్, 35 అనేది క్రిప్టాన్ యొక్క నెంబర్ కాదు, కానీ దగ్గరలో ఉంది కాబట్టి ఇది కూడా ఆల్మోస్ట్ స్టేబుల్. కానీ మోస్ట్ స్టేబుల్ ఏది? 36 అది. సో ఇట్ ఈస్ నాట్ స్టేబుల్. స్టేబుల్ అని ఎప్పుడు చెప్తాం? ఎగ్జాక్ట్గా నెంబర్ వచ్చినప్పుడు. ఎగ్జాక్ట్గా ఇది ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అనేది ఇలా అనుకోవాలి. ఫార్ములా ఏంటి? ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు అటామిక్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్ మైనస్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ప్లస్ 2 టైమ్స్ ద కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ గివెన్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఆర్ కోఆర్డినేషన్ కాంపౌండ్. ఇది ఈ యొక్క వీడియో. ఈ వీడియోలో ఏమేమి చెప్పినాం? నామెన్క్లేచర్ గురించి చెప్పినాం, దాని రూల్స్ ఏమేమో అన్నీ చెప్పినాం, ఎగ్జాంపుల్స్ కూడా చెప్పినాం. దాని తర్వాత వెర్నర్ థియరీలో ప్రైమరీ వ్యాలెన్సీ సెకండరీ వ్యాలెన్సీ గురించి చెప్పినాం. దాని తర్వాత ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్లో దాని ఫార్ములా EAN is equals to Z minus X plus 2Y అని చెప్పినాం. దీని తర్వాత దీని మీద ఒక 6 క్వశ్చన్స్ హోంవర్క్ ఉంటే అవి నోట్స్లో ఉంటాయి, చేసేసుకోండి.
సేమ్ ఇదే ఫార్ములాతో చేసేసుకోండి. ఇది ఈ వీడియో సంబంధించింది.